నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా. నేర్పించు యేసయ్యా, నేర్పించు. దయచేసి అందరూ కూర్చోండి. మనకు ఆత్మీయంగా కొత్తగా పరిచయమైనటువంటి సహోదరులు, అదేవిధంగా సహోదరులు అందరూ ఎంతో మా ప్రేమతో మేము ఆహ్వానించిన దాన్ని మన్నించి అందరూ వచ్చినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ సమయంలో మనం ఎంతగానో ఎదురు చూస్తూ సంవత్సరం పాటు దీనికోసము, ఈ యొక్క కన్వెన్షన్ కోసము మనము ఎదురు చూస్తూ ఉంటున్నాం. సమయం వచ్చింది. ఈ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మన సహోదరుడు, మన యొక్క సంఘ కాపరి వర్మ గారికి ఈ యొక్క సమయాన్ని అందిస్తున్నాం. దయచేసి ఆయన వచ్చి వాక్య సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. యేసు ప్రభు నామంలో అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? చాలా కూల్గా ఉంది లోపల. క్షమించండి, లేట్ అయింది. మనము నాతో వచ్చిన సోదరులు మార్నింగ్ 4:30కే బయలుదేరాము. యూజువల్ టైం ప్రకారంగా మనము 10 o'clock లోపల ఇక్కడ ఉండాలా. అయితే రోడ్లు అంతా రిపేర్ వర్క్ జరుగుతూ ఉంది. నాకు ఎవరు చెప్పలేదు. మనం యూజువల్గా ప్లాన్ చేసుకుని వచ్చాము. అక్కడ హైవే నుండి గుంటకల్ వరకు ఫుల్ రోడ్డు పాడైపోయింది. అంతా చేస్తాం రిపేరు. దానివల్ల అసలు ట్రై చేశాను, లేట్ అయిపోయింది. ఎనిమిది ఇంతవరకు మీరు మంచి వాక్యమే విని ఉంటారు. ఇప్పుడు కూడా దేవుని కృప వలన మనము ఈ ఒక కన్వెన్షన్కి దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని మీతో పంచుకుంటాను. సోదర సోదరి, నేను ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ప్రొద్దుటూరుకి ఒక హెచ్చరిక మాటలాగానే వస్తూ ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అదేలాగా అయింది కదా. నాకు ముందు లాస్ట్ టైం మన సబ్జెక్టు ఇంకా అలాగే ఫ్రెష్గా ఉంది కదా. దేని గురించి? డూమ్స్డే క్లాక్ కదా. డూమ్స్డే క్లాక్ ఎన్ని మినిట్స్ ఉంది? మిడ్నైట్కి అని చెప్పము. ఎంత టైం ఉందని చెప్పము అంటే మర్చిపోయి ఉంటారు. డూమ్స్డే క్లాక్ జ్ఞాపకం ఉంది కదా. అంటే ఐన్స్టైన్ మరి వేరే సైంటిస్టులు లోక పరిస్థితి న్యూక్లియర్ వార్కి ఎంత దగ్గర ఉండామనే దానికి కొన్ని క్రైటీరియాలు పెట్టారు. దాని ప్రకారంగా ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారు? మిడ్ నైట్ అంటే ఎండ్, ఏమంటే లోక అంత్యము అంటే మిడ్ నైట్కి మధ్యరాత్రి కదా. దానికి ఇంకా ఎంత టైం ఉంది, ఎంత దగ్గరలో ఉన్నామనే దానికి పరిస్థితి బట్టి యూజువల్ ఏం చేస్తూ ఉంటారు, ఇన్ని మినిట్స్ అని ఫిక్స్ చేస్తూ ఉంటారు. సో అదేమైంది, 2 minutesలో చాలా కాలం ఉండింది అదే కరోనా టైంలో. ఇప్పుడు తర్వాత ఏమైందండి, 90 secondsకి వచ్చేసింది. ఓకే, సో అంటే ఏమైంది, 2 minutes నుండి 90 seconds. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఈ ఇయర్ చేయలేదు, తర్వాత డెవలప్మెంట్స్ అయింది. యూజువల్లీ 23 నుండి ఇప్పటి వరకు చూస్తారు. బట్ ఈ సంవత్సరం ఏమైంది పరిస్థితి, లోక పరిస్థితి ఇంకా చాలా భయంకరమైపోయింది కదా. దీన్ని నెక్స్ట్ ఇయర్ రిఫ్లెక్ట్ చేస్తారు. అది ఎంత దగ్గరికి తీసుకొస్తారో చూడాలి. ఎందుకంటే ఏమైందండి ఈ మధ్యలో, లాస్ట్ కన్వెన్షన్కి ఈ కన్వెన్షన్కి మధ్యలో ఏమైంది, లోకంలో ఇజ్రాయెల్లో యుద్ధము ప్రారంభమైంది కదా. అదంతా ఫాలో చేస్తున్నారు అనుకుంటా. సోదర సోదరి, దాంట్లో October 7th ఏమైంది, హమాస్ అనేవాళ్ళు అటాక్ చేస్తారు కదా. గాజా నుండి టెర్రరిస్టులు అటాక్ చేసి ఇజ్రాయెల్ పైన, అదంతా మనం ఎజెకియల్లో 38 చెప్పబడిన ప్రకారం ఎగ్జాక్ట్గా అదేలాగా వీళ్ళు నిర్భయముగా ఎంతో కాలం తర్వాత వాళ్ళు సొంత దేశంకి వచ్చి సమాధానం ఉండేప్పుడు వాళ్ళ పైన వచ్చి
ఈ రీతిగా అటాక్ చేస్తారని క్లియర్గా రాయబడింది. అదేలాగా వాళ్ళు అటాక్ చేస్తారు. అప్పుడు దాన్ని వాళ్ళు నిర్మూలన చేయాలని వాళ్ళు రెసిప్రొకేట్ చేసేది స్టార్ట్ చేసి ఇప్పటికి 6 నెలలు అయింది కదా, 6 months ఏమవుతుందండి యుద్ధము. మరి లేటెస్ట్ ఏమైందండి, ఇదివరకు ఇరాను ప్రాక్సీ వార్ చేస్తూ ఉంది, హిజ్బుల్లా హమాస్కి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ మూలంగా ఇజ్రాయెల్కి విరుద్ధంగా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు ఇండైరెక్ట్గా. అయితే లాస్ట్ వీక్ ఏమైందండి, డైరెక్ట్గా ఫస్ట్ టైం ఇది ఇప్పుడు వరకు వాళ్ళకి ఆ ధైర్యం రాలేదు ఇజ్రాయెల్ని అటాక్ చేసేకి. అయితే ఇప్పుడు ఏం చేసేస్తారు చూసారా, అంటే ఏమి వాళ్ళకి ధైర్యము, వాళ్ళకి ఏం ధైర్యం, ఇప్పుడు వాళ్ళతో ఎవరు ఉన్నారు, రష్యా కూడా ఉన్నారు. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ వార్లో ఇరాన్ వాళ్ళకి ఏం చేశారు, చాలా సపోర్ట్స్ చేస్తారు కాబట్టి రష్యా ఇప్పుడు మరి చైనా కూడా ఇరాన్ పక్కన ఉన్నారు. సో లోకంలో చూస్తే 2 లాగా డెవలప్ అయింది. ఒకటి అమెరికా, ఇజ్రాయెల్, యూరోపు వీళ్ళందరూ ఒక పక్క, ఇంకో పక్క చైనా, రష్యా, మరి ఇండియా కూడా వాళ్ళతోనే. సో ఈ రీతిగా కొన్ని కంట్రీస్లో అంతా ఇప్పుడు మేజర్ కంట్రీస్ ఇదంతా న్యూక్లియర్ కంట్రీస్. నార్త్ కొరియా ఆల్సో న్యూక్లియర్ పవర్స్. సో మధ్యలో ఏమైందండి టాక్స్ పుటిన్ ద్వారా మరి యూరోపియన్ లీడర్స్ ద్వారా ఏమొచ్చిందంటే న్యూక్లియర్ బాంబు, న్యూక్లియర్ వారు, 3rd World War స్టార్ట్ అయినట్లే ఏం చేస్తున్నారు, మనం హెసిటేట్ చేయము న్యూక్లియర్ వార్ బాంబు చేసేకని కూడా. సో మీన్వైల్ రష్యా ఏం చేశారు, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని ఉంటుంది, ఇంకా మనము ఏమండి ఆటమ్ బాంబ్స్ని, న్యూక్లియర్ బాంబ్స్ని ఇంకా ఇంక్రీజ్ చేయము అనే ఒక ట్రీటీ టెస్టింగ్ గురించి దాని నుండి విత్డ్రా చేసుకున్నారు. అంటే ఇప్పుడు మనం ఇంకా చేయొచ్చని. మీన్వైల్ అమెరికా కూడా ఏం చేస్తున్నారు, ఇంకా కొత్త బాంబ్స్లో కదా ఇదంతా తయారు చేస్తున్నారు. సో ఎవ్రీడే పరిస్థితి చూస్తుంటే మిడ్ నైట్కి మనము చాలా దగ్గరలో ఉన్నాం. మిడ్ నైట్ అంటే ఏమండి, లోక అంత్యం. సో ఈ మిడ్ నైట్ గురించి బైబిల్ ఎక్కడైనా ఉందా, ఉంది కదా, మిడ్ నైట్ అని వస్తుందా, ఓకే. అది మనము ఈరోజు చూసుకుందాము. ఇది బైబిల్ రీడింగ్లో ఉండింది, అలాగే ఒకటి తర్వాత ఒకటి చూసుకుందాము. మత్తయి 25వ అధ్యాయంలో యేసు ప్రభు మాకు ఒక ఉపమానంని చెప్తున్నారు. చూడండి, మత్తయి 25:1 నుండి మా అందరికీ తెలిసిందే. అయితే దీన్ని బట్టి మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. చూసారా ఏమండి, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. సో 10 మంది కన్యరు ఏం పెట్టుకొని, దివిటీలు అంటే ల్యాంప్ పెట్టుకొని ఎదుర్కొనేకి, ఎవరికి ఎదుర్కొనేకి, అక్కడ యేసు ఉందా, అక్కడేముంది, పెళ్ళి కుమారు ఎదుర్కొనేకి, కుమారు అంటే బ్రైడ్ గ్రూమ్ కదా, వాడిని ఎదుర్కొనేటకి రెడీగా ఉన్నారు. ఇది అందరికీ తెలుసు. 10 కన్యలు కదా అని చెప్పారు. తర్వాత వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయి. ఇప్పుడు 10 కన్యలు ఉన్నారు, వాళ్ళు 5 బుద్ధి గల వాళ్ళు, 5 బుద్ధి లేని వాళ్ళు. సో సగంకి సగం ఏమండి, బుద్ధి లేని వాళ్ళు, సగము బుద్ధి ఉన్నవాళ్ళు. ఓకే, ఇప్పుడు మనలో కూడా ఎంత జనం ఉన్నాము, ఇప్పుడు సగం ఎలాంటి వాళ్ళు, బుద్ధి లేని, సగంలో బుద్ధి ఉన్నవాళ్ళు. అలాగే ఎనీ మ్యాటర్ తీసుకోండి, దేవుడు సగం అని డివైడ్ చేస్తారు కదా. అక్కడ పైన చూస్తే ఇంకా వేరే పారబుల్స్ ఇచ్చారు. 2 ఫీల్డ్లో ఉన్నారు. ఫీల్డ్ అంటే పొలంలో. ఒక్కడేమయ్యాడు, ఎత్తపడాడు. ఇంకోడు, 2 స్త్రీలు ఏం చేస్తున్నారు, ఒక స్త్రీ అక్కడ చూడండి, సగము ఒకరు పోతే ఒకరు ఇక్కడ ఉన్నారు, 1 to 1 ఈక్వలీ. సో ద మ్యాటర్ ఈస్ మనం ఏ కేటగిరీలో ఉన్నాము, బుద్ధివంతులుగా ఉండాలంటే ఏం చేయాలా అనేదే మనము ఈ ఒక సందర్భంలో చూసుకోవాలా. మరి ఫినిష్ చేయండి దాన్ని.
నెక్స్ట్ ఏమైంది? వారందరూ పులికి నిద్రించుచుండెడి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనడండి అను కేక వినబడెను. ఏమండి? వాళ్ళందరూ నిద్రపోయారు, ఎందుకంటే వచ్చేది చాలా లేట్ అయిందని నిద్రపోయారు. అప్పుడు ఏమైంది? అర్ధరాత్రి వేళ. ఏమండి? మిడ్ నైట్. అదే నేను చెప్పేది. మిడ్ నైట్ అంటే లోకాంత్యం. బైబిల్లో అర్ధరాత్రి అని చెప్పబడింది. లోకాంత్యము ఆయన రాకడ. ఓకే, ఎందుకంటే ఇదే చాప్టర్ 25కి ముందు 24లో 24లో దేని గురించి మాట్లాడారు ఫుల్గా? యేసు రాకడ, లోక అంత్యం గురించి. వాడు అడుగుతారు కదా, ఇది ఎప్పుడు సంభవించింది? యుగ సమాప్తికి నీ రాకడకు సూచనలే. అదంతా చెప్పుకొని వచ్చి అలాగే ఇది ఉపమానం మనకి చెప్తున్నారు. అంటే ఏమండి? కంటిన్యూషన్ ఇది. ఒరిజినల్లో ఏం లేదు, చాప్టర్ డివిజన్స్ అంతా లేదు కదా. సో కాంటెక్స్ట్ చూస్తే ఆయన రాకడ, లోక అంత్యం గురించి చెప్పుకొని వచ్చి ఈ మాటలు చెప్తున్నారు కదా. సో అప్పుడు మిడ్ నైట్ అంటే ఏమి? ఓకే, తర్వాత పెళ్లి కుమారుడు అంటే ఎవరు? బాగా మనకేమవుతుంది? కనెక్షన్ దొరుకుతుంది కదా. సో సోదర కాలంలో ఇది బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలంటే పెళ్ళిళ్ళు చేసేప్పుడు అది చాలా ఇంపార్టెంట్ ఒక అకేషన్. పెళ్ళిలో ఇప్పుడులాగా జస్ట్ పోయి డైరెక్ట్గా డిసైడ్ చేసేది రిజిస్టర్ ఆఫీస్లో ఫ్రెండ్స్ ఉంటే చాలు సైన్ చేసేసి పెళ్ళి అయిపోయింది అనేది కాదు. అప్పుడు చాలా గ్రాండ్గా ఎలాబరేట్గా ప్లాన్ చేసి చేసేవాళ్ళు. సో ఆ రీతిగా ఉన్నప్పుడు ఇప్పుడు వెయిట్ చేసేవాళ్ళు బ్రైడ్ ఫ్యామిలీ వాళ్ళందరూ ఆ ఫెస్టివల్ అంతా పలానా రోజుకి వెయిట్ చేసేవాళ్ళు. అప్పుడు బ్రైడ్ గ్రూమ్ అంటే ఎవరండి? పెళ్లి కుమారుడు వేరే ఊరు నుండి రావాలి. సో అప్పటి వరకు వెయిట్ చేసేవాళ్ళు. వచ్చిన తర్వాత వాళ్ళని రిసీవ్ చేసుకుని యూజువలీ వర్జిన్ ఫ్రెండ్స్ అంటారు కదా, ఏమండి, కన్యకలు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఆ దీపం పెట్టుకొని ఆ వెలుగుతో వాళ్ళని వెల్కమ్ చేసి ఎక్కడ తీసుకొని పోయేవాళ్ళు? పెండ్లి ఇంటికి తీసుకొని పోయి అప్పుడు పెండ్లి కార్యక్రమము మొదలు పెట్టేవాళ్ళు. సో అలాగా వెయిట్ చేసి అన్నారు. అయితే కరెక్ట్ టైం తెలీదు, ఎందుకంటే ఇప్పుడులాగా కరెక్ట్ ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఏ బస్సు టైము ముందుగానే ఏం చేయలేరు. వేరే ఊరు నుండి ప్రయాణం చేసుకొచ్చి ఎప్పుడు ఎగ్జాక్ట్గా ప్రెడిక్ట్ చేయలేము ఏ టైంకి వస్తారని. ఏదో వేరే ఊరు నుండి వస్తున్నారంటే అప్పుడు ఏం చేయాల? వెయిట్ చేస్తున్నారు. ఏమండి? అప్పుడు ఏమైంది? టైము అయ్యి అది రాత్రి వేళ అయిపోయింది. వీళ్ళకేమొచ్చింది? అందరూ పడుకున్నారు. సడన్గా మిడ్ నైట్లో ఏమొచ్చిందంట? ఎవరు వస్తున్నారు? పెళ్ళి ఆయన ఎదుర్కొంటూ పోండి. అప్పుడు టక్ లేచి ఏం చేయాల? లైటు కదా. ఇప్పుడు లేట్ అయింది కాబట్టి ఏమైపోయింది? ఆరిపోయింది, యూజ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే దివెటిలో నూనె ఉంటుంది, దానిలో ఇది ఉంటుంది కదా, అదేమంటారు? వత్తి. అది డ్రై అయిపోయి చార్కోల్ అయిపోయి ఉంటుంది. దాన్ని కట్ చేసి దాన్ని లాగి ఇంకా కొంచెం ఏం చేయాలి? రిప్లెన్స్ చేయాలి. నూనె వేస్తే అది వెలుగుతుంది. అప్పుడు లైట్ పెట్టుకొని ఏం చేయాలి? మళ్ళీ. సో లైట్ లేకుండా చేయలేరు. లైట్ ఉంటేనే అదే ఒక గ్రాండ్గా ఉంటుంది. దానికనే దాని లైట్ని పెట్టుకోలేరు వాళ్ళు. ఓకే, సో ఆ రీతిగా వాళ్ళు వెల్కమ్ చేయాలని పోయేప్పుడు ఇక్కడ చూస్తారు 5 దగ్గర ఏముంది? ఎక్స్ట్రా నూనె పెట్టుకున్నారు కదా, డిలే అవుతుంది అని తెలిసి ఎక్స్ట్రా పెట్టుకున్నారు. వాళ్ళు వేసి రెడీ అయిపోయారు. అప్పుడు వీళ్ళు పోయి ఏం చేస్తున్నారు? అయ్యో నూనె అయిపోయింది, కొంచెం ఏం చేయండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మీకు ఇస్తే మాకు ఉండదు. అప్పుడు ఆయన వచ్చేప్పుడు ఎవరు ఉండరు, అట్లీస్ట్ మన ఉన్నాము, మీరు పోయి అమ్మేవాళ్ళ దగ్గర ఏం చేయండి, కొనుక్కొని రండి. ఇప్పుడు వాళ్ళు అమ్మేవాళ్ళ దగ్గర అప్పుడు కొనుక్కొని వచ్చేప్పుడు దానిలోపు ఎవరు వచ్చేసారు? పెళ్లి కుమారు వచ్చేస్తారు. తయారుగా ఉన్న వాళ్ళు లోపల పోయారు. డోర్ ఏం చేస్తారు? వీళ్ళు తర్వాత మార్కెట్ అంతా పోయి ఎక్కడెక్కడో ఎదికి తీసుకుని వచ్చి డోర్ తడితే ఏమన్నారు? మీరు ఎవరో నాకే నన్నండి తొలగిపోయింది. సో ఇది చెప్పేప్పుడు ఇప్పుడు ఎవరు ఆ పెళ్లి కుమారుడు అనేది మనకు తెలిసిపోయింది కదా. వేరే దూరం నుండి రావాలా? ఎక్కడి నుండి రావాలా? పరలోకం నుండి రావాలా కదా. మరి నెక్స్ట్ ఆయన వచ్చినప్పుడు అనేక కార్యాలు జరగాల. ఈ లోకము అంతం అవ్వాలా, ఆయన రాజ్యం ఏం చేయాలా? స్టార్ట్ చేయాలా భూలోకంలో కదా. ఆయన కొరకు ఒక సంఘముని దేవుడు ఏం చేస్తున్నాడు? సిద్ధపరిచున్నాడు.
కదా. సో కన్యలు అన్నప్పుడు మనకి జ్ఞాపకం ఉంది కదా, ఒక్క పురుషుడికి మిమ్మల్ని ఏం చేసి ఉన్నాను, నిశ్చితార్థము చేసి ఉన్నాను అని చెప్తారు కదా పౌలు కదా. అంటే ఒక ఏమండి పెళ్లి కుమార్తె ఎలాగంటే ఆయనని వెంబడించే శిష్యులని. ఇది లోకం గురించి చెప్పేది కాదు. లోకంలో బుద్ధి లేని వాళ్ళు, అవిశ్వాసులు అంతా బుద్ధి లేని వాళ్ళు అని చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ గురించినే ఇది కాదు. ఇది ఎవరి గురించి? కన్యలుగా ఉన్నారు, మరి పెళ్లి కుమారుడు ఎవరని తెలుసుకున్నారు, ఆయన వస్తున్నారు అని తెలుసు, ఆయన చేసే కార్యం అంతా తెలిసి ఉన్న వాళ్ళంటే ఎవరు? ఆయన సంఘము కదా, ఆయన వలన రక్షింపబడిన వాళ్ళు. అలాంటి వాళ్ళు కన్య స్త్రీలుగా ఉన్నారంటే ఆయన కొరకు లోకముని వదిలేసి ఆయనతో ఏం చేసుకున్నారు? నిబంధన చేసుకున్నారు. మిమ్మల్ని వెంబడిస్తాము, నా కొరకు మరణించి నీ కొరకు జీవిస్తామని ఏం చేస్తాం? బాప్తిజం మూలంగా వాళ్ళు ఒక రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు మరి ఇప్పుడు బుద్ధి ఉన్నవాళ్ళు, బుద్ధి అలాంటి వాళ్ళు కూడా. సో చాలా జనం అనుకుంటారంటే నేను యేసుని ఎరిగి ఉన్నాను, యేసుని నేను అంగీకరించున్నాను, అంత చాలు అని. అది ఇక్కడ చూస్తే అంత చాలదు కదా. మనం ఏం చేయాలా? సిద్ధంగా ఉండాలా, ఎప్పుడూ సిద్ధంగా. కన్క్లూషన్ ఏమే చెప్పేది, ఆయన రాకడ మీకు ఏ టైం తెలియదు కాబట్టి ఎప్పుడు ఏం చేయండి? వెలుగుగా ఉండండి, ప్రిపేర్డ్గా ఉండండి, స్పిరిచువల్లీ ఏమండండి, ఆత్మీకంగా మెలకుగలుగా ఉండండి, రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలా అనేదే ఇక్కడ మనకి మెయిన్, అక్కడ మనకి లెసన్ కదా. సో సోదర సోదరి, వాళ్ళలో బుద్ధి ఉన్నవాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అంటే ఇక్కడ లైట్లు ఉండాలా, లైట్ అక్కడ ఏమండి మెయిన్ వెలుగు. సో వెలుగు అన్నప్పుడు వెలుగు మరి దానికి ఆపోజిట్ ఏమండి? చీకట. బైబిల్లో వెలుగు చీకట డిఫరెంట్ చేస్తారు దేవుడు కదా. 4వ రోజు ఇది వెలుగు, ఇది చీకట. అంటే ఆత్మీకంగా ఏమండి? దేవుడు వెలుగు ఉన్నాడు, ఆయనలో ఏం లేదు చీకటి. అంటే ఏమండి అర్థము? ఆయన నీతి స్వరూపుడు, ఆయనలో అనీతి లేదు కదా. పాపం చేసేవాడు ఆయనతో ఉండలేరు. నేను దేవునితో సహవాసంలో ఉన్నానని చెప్పి చీకటిని ప్రేమించేవాడు దేవుడితో ఉండలేడు. చీకటికు వెలుగుకు సంబంధం లేదు కదా. దేవుడు నీతి స్వరూపుడు, పరిశుద్ధుడు. మరి వెలుగు అంటే ఇంకేమండి? సత్యము, నిజము కదా. చీకటి అంటే అబద్ధము కదా, అన్యాయము. దానికి చీకటికి అధిపతి ఎవడు? సైతానును కదా. సో అలాగుంది. సో సైతాన్ ఏం చేశాడు? ప్రారంభంలోనే ఏం చేశాడు? మోసం చేశాడు కదా. అవ్వని మోసం చేసి దేవునికి విరుద్ధంగా పాపము చేసేలాగా చేశాడు. అప్పటి నుండి వాళ్ళు సైతాన్ యొక్క మోసంలో పడిపోయారు. ఆదామవ్వ వాళ్ళ పిల్లలు, అలాగే వాడు లోకమునే ఏం చేసి ఈ ప్రపంచ ఏముంది, ఈ యుగ సంబంధ దేవత అన్నారు. ఈ హోల్ వరల్డ్ ఏమన్నారు? డార్క్నెస్ అంటే చీకటిలో. దేవుడు ఎవరో తెలీదు, దేవుడు చిత్తం ఏమీ తెలీదు కదా. ఇప్పుడు ఎంత లెవెల్కి వచ్చేసారంటే వస్తువుల్ని దేవుళ్ళని, సృష్టిని దేవుడిని చేసేసి సృష్టికర్తని మర్చిపోయారు. సృష్టికర్త ఎవరనేదే తెలియకుండా, దేవుడు ఒక్కడే అనే అంత సింపుల్ ట్రూత్ కూడా తెలియకుండా దేవునికి దూరంగా చీకటి అన్నప్పుడు మరి పాపములో దేవునికి విరోధమైన కార్యముని చేసుకుని ఏమైపోయారు? చాలా చీకటిలో పడిపోయారు కదా. చీకటి అంటే పాపము. మరి పాపం వలన ఏమొస్తుంది? మరణము, దుఃఖము, కన్నీళ్ళు, ఈ రీతిగానే లోకం ఉంది. సో అలాగనే అందరూ ఉంటిమి. అయితే మమ్మల్ని ఏం చేశారు? ఆశ్చర్యకరమైన వెలుగు, చీకటి నుండి ఆశ్చర్యం. ఎలాగా? మనకి సత్యవాక్యముని, సత్యమునిచ్చి మన కన్నుల్ని తెరిచి మనలో ఆ పరిశుద్ధాత్మనిచ్చి మనం విశ్వసించేలాగా చేసి మమ్మల్ని ఏం చేశారు? నూతన సృష్టిగా చేశారు. ఇప్పుడు మనం దేవునితో ఏమయ్యాము? సమాధానం పొందినవై పాప క్షమాపణ పొందుకొని ఇప్పుడు ఏమయ్యాము? వి బికేమ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్. అంటే ఏమండి? వెలుగు పిల్లలు. చదవండి, అది ఒక సంబంధమైన వచనము 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 5 నుండి, 1 తెస్సలోనిక 5:5 నుండి.
సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులను కాక ఉండము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. చూసారా? సో ఇక్కడ ఏం చెప్పారు? మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. చూసారా? మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధములైన. ఇప్పుడు ఏ రీతిగా అయిపోయాము. తర్వాత మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఎందుము. సో మనం వెలుగుగలుగా ఉన్నాము, చీకటిలో లేదు, వెలుగు పిల్లలుగా ఉన్నాము. అలా ఉంటేనూ ఏం చేయొచ్చు? నిద్రపోవచ్చు. సో అలా ఉన్నాము, దానివల్ల మనం ఏం చేయకూడదు అన్నారు? నిద్రపోకూడదు. అంటే వెలుగులో ఉంటేనూ ఏం చేయొచ్చు? నిద్రపోవచ్చు. అదే అక్కడ చెప్పే విషయము కదా. తర్వాత 7వ వచనము, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉండరు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకొందుము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. ఏమవుటకు? ఉగ్రత పాలవుటకు నియమింపబడలేదు. అంటే ఇప్పుడు యేసు 2వ రాకడలో ఏమవుతుందండి? 2 కార్యాలు జరుగుతుంది. ఆయన కొరకు కరెక్ట్గా వెయిట్ చేసుకొని సిద్ధంగా ఉన్న వాళ్ళకి ఏం దొరుకుతుంది? రక్షణ. లేకుండా ఉన్న వాళ్ళకి ఇప్పుడు చూడండి, లోకమందరూ చీకటిలో ఉన్నారు. ఓకే, అక్కడి నుండి మమ్మల్ని వేరు చేసి వెలుగులో తీసుకొచ్చారు. అయితే వెలుగులోకి వచ్చిన తర్వాత మనం ఇంకా చీకటి కార్యం చేస్తున్నామంటే అప్పుడు మళ్ళీ ఎక్కడికి పడిపోయాము? చీకటిలో పడిపోయాం, లోకముగా వెళ్ళిపోయామని, లౌకికులుగా అయిపోయాము. ఓకే, రక్షింపబడిన తర్వాత కూడా ఏమైపోయాము? మనము ఇంకా చీకటి కార్యముని చేస్తున్నాము కదా. దానికి వర్క్స్ ఆఫ్ డార్క్నెస్ అన్నారు. చూడండి, రోమన్స్ 13:12, 13:12 రోమా. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. ఏం చేయాలా? మనము అంధకార క్రియలను విసర్జించి, అది మనము ఏం చేయాలా? అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. అది తేజస్ సంబంధమైన అంటే తేజస్ అంటే ఏమండి? వెలుగు సంబంధమైన కార్యమని మనము ధరించుకోవాలి. అదే అక్కడ వెలుగును, దివిటిలో వెలుగు ఉంది. కొందరి దగ్గర వెలుగు, కొందరు చీకటిలో ఉన్నారు, కొందరు వెలుగు ఉన్నారు. అదే పాయింట్ అండి. అంటే చీకటి సంబంధమైన కార్యాన్ని వదిలేయాలంటే చీకటి ఏమండి? పాప కార్యాలు. ఇదంతా మీరు అక్కడే కాంటెక్స్ట్లో పైన కింద చదివితే క్లియర్గా ఏమవుతుందండి? ఇదంతా పాప కార్యాలు. వాళ్ళు చేసే పాప కార్యాలను నేను చెప్పలేనంటే చెప్పేదానికి ఏముంది? షేమ్ఫుల్గా ఉంది అంటారు. అంత చీకటి కార్యము లోకంలో ఉంది. దాని నుండి మమ్మల్ని ఏం చేశారు? వేరుపరిచారు, మన పాపంని క్షమించారు. వెలుగు మార్గంలో ఇప్పుడు అంటే ఎవరండి? నేనే నిజమైన వెలుగు అన్నారు. ఆ వెలుగుని మనము ఫాలో అవుతూ ఆయనలాగా ఒక్కొక్క రోజు జీవిస్తూ మారుతూ మనము పోవాలి. అయితే దాన్ని వదిలేసి మళ్ళా చీకటి కార్యమును పడిపోతే అప్పుడు మనం ఏమైపోతాము? బుద్ధి లేని కన్యలు అయిపోతాం. చూసారా? సో బుద్ధి ఉన్నవాడు, బుద్ధి లేదంటే, బుద్ధి అంటే నాలెడ్జ్, విజ్డమ్ అంటే దానికి ఫస్ట్ స్టెప్ ఏమండి? జ్ఞానముకి మూలము దేవుని భయమే. జ్ఞానంకి దేవుని పైన భయం అంటే ఏమి? ఒక రెవరెన్స్, రెస్పెక్ట్ కదా. అది కూడా మరి దేవుడు తప్పు చేస్తే ఏం చేస్తాడో దండన, శిక్ష ఉంది అని ఆ భయం ఉండేదే జ్ఞానము. సో దేవుని భయం లేని వాళ్ళు ఎలా ఉన్నారు? జ్ఞానము ఇంకా ఏమీ అవ్వలేదు, ప్రారంభమే చేయలేదు. అది లోకము. లోకంలో దేవుని భయం లేదు. ఈరోజు ఏం చెప్తున్నారు? ఎంత చీకటి అయిపోయిందంటే
దేవుడే లేదంటున్నాడు. ఇంకా దేవుడు భయం ఇక్కడ. దేవుడే లేదంటే ఇంకా దేవుని భయం ఉంటుందా? ఇప్పుడు ఎలా జీవిస్తున్నారు జనాలంటే, దేవుడు ఉన్నాడు, దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు, మనం ఒకరోజు దేవునికి లెక్క అయ్యాలా, ఆయన మాకు కాపాడుతారు, మమ్మల్ని సృష్టించారు, ఆయనని మనం లోబడాలా అనే ఇదే లేదు. దేవుడే లేదనేసారు కదా, అప్పుడు ఏమైపోయారు? వీఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి. మీకు ఇష్టం చేసింది మీ హృదయంకి అనుసారం అయింది ఏం చేయండి, మీకు ఏది సంతోషం ఇస్తుందో అది చేసుకొని పోండి. అదే కదా, డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ, డోంట్ కేర్ అబౌట్ అదర్స్. అదే కదా. సో టోటల్గా గాడ్లెస్ అయిపోయారు. లోకంలో దేవుడే లేదు. దేవుడు వాళ్ళే ఆ కార్యాలకి వదిలేశారు కదా, వాళ్ళు ఆ రీతిగా పోయేప్పుడు ఆ రీతిగా వదిలేస్తున్నారు. సో అది మరి టోటల్ చీకటి, వాళ్ళు చేసే కార్యాలు, దేవుని భయము లేదు. అప్పుడు మనము అక్కడి నుండి రక్షింపబడి దేవుడి గురించి తెలుసుకున్న తర్వాత నీతి ఏమి కదా, న్యాయం ఏమి, ప్రీతి ఏమి, మనం ఇదంతా నేర్చుకున్న తర్వాత మనం ఏం చేయాలా? ఆయన మార్గంలో, ఆయనతో వెలుగుతో మనము సహవాసం పెట్టుకొని వెలుగులో ఉండాలి కదా. అది చేసుకోకుండా బుద్ధి లేని వాళ్ళు, అంటే దేవుడు లేదనే వాళ్ళు చేసేలాగా దేవుని భయం లేకుండా మనము జీవిస్తే అప్పుడు మనం ఏమైపోయాము? బుద్ధి లేని. ఇంత జ్ఞానము పొందిన తర్వాత కూడా మనం బిహేవ్ చేసేది ఎలాగుంది? బుద్ధి లేని వాళ్ళకి కదా. ఫస్ట్ దేవుడు లేదంటారు, దేవుడికి చిత్తం చేసే ఉద్దేశమే లేదు, దేవుడి గురించి తెలుసుకునే ఆసక్తి కూడా లోకంలో జనాలకి అస్సలు లేదు కదా. మీరు ఇంత ఎండలో దూరం నుండి వచ్చారంటే మీరు దేవుని వాక్యం తెలుసుకోవాలా, దేవుని జ్ఞానం మీద ప్రేమ ఉంది వచ్చారు. అయితే ఎన్ని లక్షల కోట్ల జనాలు ఉన్నారండి, ఇదే టైంలో ఏం చేస్తున్నారు? వాళ్ళకి దేవుని జ్ఞానము అవసరం లేదు కదా. ఏదైనా ఒక అమ్మాయి డ్యాన్స్ చేసి ఒక అప్లోడ్ చేస్తే వెంటనే ఏమండి మిలియన్స్ ఏమవుతుందండి? ఏమీ లేదు. వాళ్ళు తినేది, హోటల్కి పోయి తినేది, బాగుంది అని అప్లోడ్ చేసేది, వంట చేసేది, కొత్త డ్రెస్లు వేసుకునేది, దాన్ని ఏదో కొన్ని మాటలు చెప్తే వాళ్ళు ఏమైపోతారు? సెలబ్రిటీస్ అయిపోతున్నారు, వైరల్ అయిపోతుంది వాళ్ళ వీడియోస్లో. అయితే ఎంతో స్టడీ చేసి, రీసెర్చ్ చేసి, లోతైన విషయాలు ఏమిటి ఒక్కొక్క పాయింట్ చెప్తుంటే వాళ్ళకి ఏం లేదు, కొంచెము ఇంట్రెస్ట్ లేదంటే వాళ్ళు బుద్ధివంతుల, బుద్ధి లేని వాళ్ళ కదా. ఎందుకంటే వాళ్ళకి ఇది నిజమైన జ్ఞానం గురించి దాని విలువనే తెలీదు. ఇహలోక జనాలు ఎలా జీవిస్తున్నారో, అట్ ప్రజెంట్ వాళ్ళకి ఏం సంతోషం ఇస్తుందో దాని కొరకే జీవిస్తుంటారు. అట్ ప్రజెంట్ అంటే ఈ లైఫ్ కదా, ఈ లైఫ్కి మనకు కావాల్సింది ఏమేమి కావాలో దాని కొరకు ఆ విషయంలో చాలా బుద్ధివంతులుగా ఉన్నారు కదా, చాలా వైజ్గా ఉన్నారు, స్మార్ట్గా ఉంటారు. ఏ విషయంలో? ఇహలోక ఈ జీవముకి సంబంధించిన. ఆయన దేవుని విషయంలో ఏమయ్యారో బుద్ధి లేని వాడు అయిపోయారు. దేవుడే లేని వాళ్ళు అంటే ఏమైపోయాడు? ద ఫుల్ సేత్ ఇన్ ఇస్ హార్ట్ దెర్ ఈస్ నో గాడ్ అనే ఒక పరిస్థితికి దేవుడే వద్దని జీవిస్తున్నారు. మరి అది షార్ట్ టైం కొరకు జీవిస్తున్నారు. ఈ లైఫ్ ఎలాగండి? చాలా షార్ట్ కదా. ఎందుకంటే మా యూత్లో కొంచెం స్కూల్ డేస్లో కొంచెం ఎంజాయ్ చేస్తామని చెప్పవచ్చు, ఒక 20 years వరకు. తర్వాత ఏమండి దాని లోపల ఏమైపోతుంది? అంటే స్కూల్ డేస్లో కూడా చాలా చదివాల, స్కూల్కి పోయి మళ్ళా ట్యూషన్కి పోయి, ఇదే చాలా కష్టం అనుకోండి. మరి ఏదో కొంచెం హ్యాపీగా అవుతారు. దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ పేయింగ్ ఎనీ బిల్స్. మనము ఏం చేయాలా, రెంటు, పాల బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, మెడికల్ బిల్లు, ఏం గురించి ఆలోచనలే అంత పేరెంట్స్ ఇస్తుంటారు, హ్యాపీగా ఉంటారు. తర్వాత ఏం చేస్తారండి? గ్రాడ్యుయేషన్ చేసి, స్టడీస్ చేసి తర్వాత పనికి అక్కడ బాస్లు ఏం చేస్తారు? వీళ్ళకి టార్గెట్లు ఇస్తారు, ఇది చేయాలి, అది చేయాలి, అదంతా మేనేజ్ చేసుకొని చాలా ఏం చేయాలా, వాళ్ళు కష్టపడాలి కదా. తర్వాత దాని లోపల వాళ్ళకి పెండ్లి కదా, 20కి వరకు, తర్వాత 30కి పెండ్లి, తర్వాత పిల్లలు పుడతారు. తర్వాత పిల్లల గురించి ఏం చేయాలి?
పిల్లల్ని పంపించాలా, పిల్లలకి ఇది ప్రొవైడ్ చేయాలా, అది ప్రొవైడ్ చేయాలా, వాళ్ళకి ఏమైందో వాళ్ళ గురించి వరీ చేసుకొని వాళ్ళు జీవించాలి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, దాని లోపల మా పేరెంట్స్ ఏమైపోతారు, చాలా వయసు అయిపోతారు, వాళ్ళకి హాస్పిటల్ తీసుకొని పోవాలా, వాళ్ళకి ఇది చేయాలా, అది చేయాలా, తెలుసు కదా మీకు ఎంత కష్టమండి పేరెంట్స్. ఎందుకంటే వాళ్ళని మనం ప్రేమిస్తాం కాబట్టి వాళ్ళకి ఏమైందంటేనో మనకేమవుతుందండి. చాలా నేను యాక్చువల్లీ నిన్న రావాలనుకున్నా, ఫినిష్ చేసుకొని ఉండి వెళ్దామని. అయితే మా మదర్కి ఏమైపోయింది, చాలా ఇదైపోయారు, వాళ్ళు ఆల్రెడీ చాలా వీక్గా ఉన్నారు, కొంచెం బాగున్నారు అనుకుంటుంటే సడన్గా పడిపోయారు. పడిపోయేప్పుడు చెయ్యి 2 కిందకి పెట్టారు కదా, 2 చెయ్యి విరిగిపోయిందండి. ఆల్రెడీ ఎంత బలహీనంగా ఉన్నారు, హార్ట్ వీక్గా ఉన్నారు, బట్ అలాగే మేనేజ్ చేస్తాను హ్యాపీగా. పడిపోయి 2 చేతికి ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఏమేసేసారు క్యాస్ట్. ఇప్పుడు 2 చేయి, ఇప్పుడు అన్నీ మనం ఏం చేయాలా, వాళ్ళని చూసుకోవాలి, ప్రతి ఒక్కటి ఏం చేయి. అది వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళకి ఎంత మనకి ఏమవుతుందండి, హ్యాపీగా మనం ఏ పని కూడా చేయలేము అండి. పిలుస్తూ ఉంటారు, నేను అక్కడ ఎడిట్ చేస్తూ ఉంటాను, పిలుస్తారు, మళ్ళీ రావాలి, మళ్ళీ పోవాలి, ఈ టెన్షన్ అవుతూ ఉంటుంది. మరి హాస్పిటల్ తీసుకొని పోవాలా, అది మనం ఉండేది తెలుసు కదా, 3rd ఫ్లోరు, లిఫ్ట్ చేయాలా, మన సోదరులంతా పెట్టుకొని వాళ్ళు లిఫ్ట్ చేయాలా, వాళ్ళకి ఏది అన్కంఫర్ట్ అవుతానో మనకి దాంట్లో ఏమైపోతుంది టెన్షన్. సరే వాళ్ళు బాగా వాళ్ళు స్టేజ్ అయిందనుకోండి, దాని లోపల మా పిల్లలకి పెళ్లి చేసి ఉంటాం కదా, వాళ్ళ పిల్లలు ఏమవుతారు, వాళ్ళు మన హ్యాపీగా ఉండే వదులుతారా? వాళ్ళు ఏం చేస్తారు, తాత ఏమండి, నానమ్మ అమ్మమ్మ అనుకొని ఏమండి వాళ్ళు వెనకాల పడాలా, వాళ్ళని స్కూల్కి పంపించాలా, వాళ్ళు ఏమండి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేప్పటికీ మనకేమైపోతుంది. దీని లోపల ఎంజాయ్ హ్యాపీనెస్ ఏమండి కదా, దాని లోపల కొన్ని సంవత్సరము ఎంజాయ్ చేయాలని దాని కొరకు పనిచేసి ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఈఎంఐ కదా, ఈఎంఐ ఏమండి, ఒక ఫోన్కి ఈఎంఐ, కారుకి ఈఎంఐ ఏమండి, ఈఎంఐ కట్టుకొని ఒకళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఈఎంఐ ఇప్పటికి ఇన్ని సంవత్సరము, దీనికి ఈఎంఐ, దీనికి ఏమై చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, ఇదంతా అయ్యి నాకు జీవించేకి హ్యాపీగా జీవించేకి ఎంత టైం ఉంది అని చూస్తే అక్కడ 48 సెకండ్స్ అని వస్తుంది. అంటే అంత లోపల లైఫ్ ఏమైతుంది, డబ్బు ఉంది ఇంకేం లేదు, టైం లేదు, ఇల్లు ఉంది మనం ఏమీ యూజ్ చేయలేము. ఇప్పుడు మా మదర్కి చూడండి, అంత ప్రాపర్టీ ఉంది, బట్ ఆల్ దట్ మ్యాటర్స్ ఈస్ దట్ బెడ్ అండ్ చైర్, బాత్రూమ్ బెడ్, అంతే. చైర్ మీద కూర్చుంటారు, బెడ్ మీద పడుకుంటారు, బాత్రూమ్కి పోయేకు కష్టంగా ఉంది. ఆమె దగ్గర ఎన్నో లక్షలు బ్యాలెన్స్ ఉంది, అది మైండ్లో లేదు. కొంచెం డబ్బులు పెట్టుకొని భద్రంగా ఏమిటి 500 కొన్ని 1000 లోపల ఉంటుంది, ఆ డబ్బుని సేఫ్గా పెట్టుకుంటారు ఇక్కడ. దాన్ని సమ్టైమ్స్ నన్ను లేపించి ఇది పెట్టుకో, ఏమైనా అవుతుంది, ఏమైనా ఖర్చులకి సెలవుకి పెట్టుకొని నాకు ఇస్తూ ఉంటారు. మరి మా సిస్టర్కి ఇచ్చేసి ఇది తీసుకుని ఒక బాగా ఏం చేసుకో, నగలు చేసుకో. ఆమెకి ఎంత డబ్బు ఉందో, ఆమె ప్రాపర్టీ వాల్యూ ఏమీ యూజ్ చేయలేరు, ఉన్నదే రియలైజ్ చేసుకోలేరు. ఇలాగా ఉందండి దాని లైఫ్ ఏమైపోతుంది బిఫోర్ యూ నో ఇట్. మీకు అనుకునే ముందు 10 years ఎలా పోతుందండి. మా చేతిలో వచ్చిన మన సోదరుడు సునీల్ అక్కడ ఉన్నారు, వాళ్ళు 10 years అయింది నేను సంఘంకి వచ్చి, నాకు మొన్న వచ్చినట్లు ఉందండి. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసి అలాగే మైండ్లో ఉంది నాకే, దానిలోపల 10 years అయింది అంటున్నారు. చూసారా, అలాగా సోదరి టైం ఏమవుతుందండి. లాస్ట్ కన్వెన్షన్ అక్కడ వచ్చిన అలాగే నాకు ఉంది. దానిలోగా 1 సంవత్సరం ఏమైపోయింది, దాంట్లో ఎంత ఇది అవుతూ ఉంది, ఇంత ఫాస్ట్గా. సో మనం ఈ లైఫ్ కొరకే జీవించుకుంటూ ఈ లైఫ్ కొరకే అన్నీ చేసుకొని ఉంటే తర్వాత ఏమీ మిగులుదు కదా. ద సెకండ్ యూ డై, మనం మరణించే ఆ క్షణమే అన్నీ పోయినట్లే కదా. ఇంత బ్యూటిఫుల్ పెద్ద ఇల్లు కట్టుకున్నారు, అక్కడ ఉండే నాకు వదులుతారా ఏమి 24 hours తీసుకొని పోయి వేసేస్తాం, అంతే కదా. అన్నీ ఏసీ ఉంది, సోఫాలు ఏమండి మంచి సోఫాలు ఉంది,
అన్నీ ఉంది మీ దగ్గర, కావాలనేదంతా ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ మస్తుగా ఉంది, గ్యారేజ్లో మంచి కారు ఉంది, అయితే మీరు వేస్ట్ కదా. అప్పుడు దాని కొరకు కొన్ని సంవత్సరము హ్యాపీగా ఉండాలనే కొరకు అంత ప్రయాసము చేసుకొని, అంత చదివి, అంత తెలుసుకొని నిత్య జీవనం ఏం చేసేస్తున్నారు? వదిలేస్తున్నారు. అంటే వాళ్ళు ఫూలిషా లేదా? చాలా బుద్ధి లేని వాళ్ళు కదా. ఎందుకంటే వాళ్ళకి తెలీదు, లోకం వాళ్ళకి తెలీదు. వాళ్ళ సంగతి వదిలేండి, మన గురించి మాట్లాడండి. ఇక్కడ 50-50 అన్నాం కదా, 50-50 అంటే ఇక్కడ అందరిలో 50-50లో మనము అలాగా ఈ లైఫ్ కొరకు జీవిస్తున్నాము. ఇప్పుడు సంతోషంగా ఉండాలా, ఇప్పుడు మనకి గౌరవము కావాలా, ఇప్పుడు అనుకూలం కావాలా అనుకునే దాంట్లో మనము ఫిక్సెట్ అయిపోయి దాని కొరకు మన టైం అంతా పెట్టి దాని కొరకే జీవిస్తుంటే అప్పుడు మనము లోకంలో ఉన్న ఫూల్స్ కంటే వర్స్ట్ ఫూల్స్ అయిపోయాము. ఎందుకంటే వాళ్ళకు తెలియదు, మనకు తెలిసి ఏం చేస్తున్నాము? నిత్య జీవము ఇస్తానంటున్నారు దేవుడు. నిత్య జీవం అంటే ఏమండి? ఎంత కాలం అండి, ఎండ్లెస్ లైఫ్. హౌ మనీ లైఫ్ టైం యాడ్ అవుతూనే ఉంటుంది, ఇట్ నెవర్ ఎండ్. అంత గొప్ప ఆశీర్వాదం ఇస్తానంటే దాని గురించి మనము వరి చేసుకోకుండా మళ్ళా లోక జనాల్లాగా మనము అయిపోయి పాప కార్యాలు, ఇప్పుడు మన దైహిక సంతోషం ఉండొచ్చు, లేదంటే వేరే ఆశల గురించి మనం టైంని అలాగే మనం వేస్ట్ చేసుకుని వెళ్ళిపోతే ఆయన వచ్చేప్పుడు రెడీగా లేదంటే అప్పుడు మనము చాలా పెద్ద బుద్ధి లేని వాళ్ళుగా అయిపోతాము. సో మన బుద్ధి ఒంటరిగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడున్న టైంలో మనం ఏం చేసుకోవాలా? మన సిద్ధత చేసుకోవాలి. అది ఎలాగంటే ఆయిల్ అన్నారు కదా, అక్కడ ల్యాంపు ఏమండి, నూనె అనేప్పుడు నూనె నుండి ఏమొస్తుంది? వెలుగు. అంటే వెలుగు సంబంధించిన కార్యము, దాన్ని మనం చేర్చుకోవాలి. అప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? లాస్ట్ మినిట్లో ఆయన వచ్చేసినారు, అప్పుడు అడుగుతున్నారంటే అప్పుడు వీళ్ళు వీళ్ళేమంటే ఏమండి అర్థం? అది మనలో ఉన్న వెలుగు మనం ఇంకొకరికి షేర్ చేయలేము. అంటే వెలుగు అంటే ఏమండి? నీతి కార్యము, పరిశుద్ధత. మన పరిశుద్ధంగా మనము దేవునికి లోబడి పరిశుద్ధంగా ఉండాలి. మా పరిశుద్ధత భార్యకి వచ్చా, పిల్లలకి వచ్చా, వాళ్ళు పరిశుద్ధులు కావాలి తప్ప మన పరిశుద్ధతను వాళ్ళకి ఇవ్వలేము. మనము సుకృత్యాలు ఏమండి, సత్క్రియలు కదా, అది కూడా వెలుగు కదా. దేవుడు చెప్పారు కదా, యేసులాగా మంచి కార్యాలు చేయలేము. మనము చేసినప్పుడు మనకు అవుతుంది, అది ఇంకొకరి కొరకు అవదు. ఇంకొకరు ఎంకరేజ్ చేయొచ్చు, చేసేయాలా, చేయండి, మంచిది, దేవుని కొరకు యేసులాగా ఇంకొకరి కొరకు సాయం చేయండి, జీవించండి అని కదా. మాత్రం కాదు, మన జ్ఞానము కూడా ఇంకొకరికి ఇవ్వాలంటే వాళ్ళు టైం ఇచ్చి దాన్ని ఏం చేసుకోవాలా, దాన్ని బై చేసుకోవాలా కదా. సో అలాగా వాళ్ళు దానికి ముఖ్యత్వం ఇవ్వకుండా పోతే లాస్ట్లో చీకటిలో ఉండిపోతారు. సో ఇది ఎలాగొస్తుంది మనకి? ఈ నూనె ఎలా వస్తుంది? ఒకేసారి రాదు, డ్రాప్ బై డ్రాప్, డ్రాప్ బై డ్రాప్, లిటిల్ బై లిటిల్ బై కదా. మనం ఎలా పరిశుద్ధత్వం మనం పొందుకుంటాము? ఒక్కొక్క రోజు ఒక్కొక్క శోధన వచ్చినప్పుడు, దాన్ని జయించినప్పుడు ప్రార్థనలు, ఉపవాసములు కదా, వాక్యముని డైలీ చదువుతూ దానిలో జ్ఞానములు ఏం చేసుకొని రావాలా, పెరుగుతూ సహవాసములో చేరుకుంటూ ఇలాగా కొంచెం ఏం చేయాలా? మనము గ్రాడ్యువల్లీ అది ఏం చేయాలా? సంపాదించుకోవాలా కదా సోదరి. అది వెంటనే మనకు రాదు, ఈజీగా రాదు. ప్రతి ఒక్క అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని మనం ఏం చేయాలా? ఆ ఆయిల్ని మనము వెలుగు పిల్లలుగా మనం మారాలా. పోయిన సంవత్సరంకు ఈ సంవత్సరంకు మళ్ళీ ఏమి ఉండాలా? చేంజ్ చేస్తూ ఉండాలా కదా, ఉండాలా. అప్పుడు ఉన్న అదే కోపము ఇప్పుడు ఉంది, అదే ద్వేషము ఉంది అంటే ఎలాగా కదా, ఏమవ్వాలా? మారాలా కదా. అన్ని విషయంలో మనము ఇప్పుడు ఏదో ఒక బలహీనత ఉంది, దాన్ని ఏం చేయాలా? జయించాలా. జయించేవాడికే నేను సమస్తమును ఇస్తాను అంటున్నారు. జయించాలంటే మనం ఏం చేయాలా? పోరాటం చేయాలా, ప్రార్థనలు చేయాలా కదా. జ్ఞానము కూడా ఏమండి, అంత మనం దాని ఆసక్తితో మనము పొందుకోవాలి. దేవుడు ఇచ్చేప్పుడు తీసుకోకుండా
లాస్ట్ మినిట్లో అప్పుడు మాకు వెలుగియండి, అప్పుడు నాకు జ్ఞానం కావాలంటే అప్పుడు లోతైన బైబుల్ స్టడీ అప్పుడు తీసేకి అవుతుందా? ఇక్కడే బాంబులు పడతా ఉంది, న్యూక్లియర్ బాంబు. అక్కడ నెక్స్ట్ ఆహారం ఆహారం లేదు, కడుక్కోవటానికి నీళ్ళు లేదు. అప్పుడు పోయి బైబుల్ స్టడీ ఎవరికి ఇస్తారు? ఎవరు ఉంటారు యాక్చువల్లీ కదా? అమ్మేవాళ్ళంతా ఏమైపోయి ఉంటారు కదా? దాని కొరకు ఇప్పుడు టైం ఉన్నప్పుడు ఏం చేయాలి? మనము వాక్యం దొరికినప్పుడు మనం తీసుకోవాలా కదా? ఎంతో కష్టపడి, ఎంత రీసెర్చ్ చేసి, ఎంత ఈజీగా ఇస్తుంటే కొందరు క్యాషువల్గా అబ్సెంట్ అయిపోతారండి. ఎంత లోతైన బైబుల్ స్టడీ, ఫైనల్ సబ్జెక్టు అని చెప్పి ఒక్కొక్కరి లింకు ఎంత ముఖ్యమండి. కన్వీనియంట్గా ఇంట్లో ఏదో ఒక పని అనుకొని మానేస్తే అప్పుడు ఏమవుతుందండి? వైజ్ ఆఫ్ ఫూలిష్ అది ఫూలిష్ కదా? అంత కష్టపడి ప్రిపేర్ చేసి ఫ్రీగా అదే మన పనినే. ఏమండి, అమ్మాయి వాళ్ళ దగ్గర మీరు ఏం చేయండి, ఆ ఒక సత్యం కొరకే మన లైఫ్నే మనం ఏం చేస్తాము, వేరే పని చేయకుండా. ఏమండి, ఏ ఒక మనము సంపాదన బిజినెస్లు ఏ రీతిగా డైవర్ట్ అవ్వకుండా నేనైతే అన్నీ నేనేం చేసేస్తాను, కట్ ఆఫ్ చేస్తాను. ఈవెన్ ఫోన్ కూడా నేను ఎవరి దగ్గర మాట్లాడను. ఆ ప్రిపరేషన్కి నెంబర్ 1 టైం. సమ్టైమ్స్ మా సిస్టర్స్ అమ్మకు అక్కడ హాస్పిటల్ నేను ఇది ఫినిష్ చేసే వచ్చేది. నా టైం దేవుని వాక్యమే. ఎందుకంటే అంత శ్రేష్టత ఉంది కదా. సో సోదరి దాన్ని రిసీవ్ చేసుకోవాలి కదా. ఓవర్ ద ఇయర్స్ వారంతా ఒక్కొక్క వీక్ బై వీక్ డే బై డే బైబుల్ స్టడీ చేస్తూ ఇక్కడ పాయింట్ బై పాయింట్ మనం ఏం చేసుకోవాలా, దాన్ని గ్రాడ్యువల్గా చేసుకోవాలి. లేకుండా అంటే జ్ఞానం లేదు. ఇప్పుడు చూడండి, ఎంత జనము కన్యాస్త్రీలే, దేవుని మీద ప్రేమ ఉంది, అయితే ఏం లేదు. ఎంతవరకు అంటే ఇప్పుడు ట్రినిటీ సబ్జెక్ట్ చేస్తున్నాము, ఫైనల్ పార్ట్ అయ్యింది. తెలుగులో ఇంకా ఎడిట్ చేసి పబ్లిష్ చేయలేదు, బట్ బ్యూటిఫుల్గా ఏమండి ఆ బుద్ధివంతులుగా ఉన్న వాళ్ళు ఎంత హ్యాపీగా వింటారు తెలుసా. 2 hours అండి, ఒక్కళ్ళు ఏమవ్వలేదు, అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి పాయింట్ టు పాయింట్ హ్యాపీగా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఆ వాల్యూ ఇస్తున్నారు కదా. అంత వాళ్ళు దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అయితే కొన్ని కన్యలు ఉన్నారండి, ఎంత అజ్ఞానంలో ఉన్నారంటే ఏమిటి, ఇప్పుడు ఈ ట్రినిటీని నమ్ముకొని ఉన్నవాళ్ళు ఫూలిష్ కదా, బుద్ధి లేని కన్యలు అని చెప్పొచ్చు కదా. ఎందుకంటే బైబిల్లో ఎంత క్లారిటీగా ఉందండి. తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ అంటే ఏమి కదా, దేవుడు ఒక్కడే. ఆ ఒక్క మ్యాటర్ తీసుకోండి, ఎంత క్లారిటీగా ఉంది. సో ఫర్ ఎన్ని వచనాలు అండి మనం చూస్తుండేది. 10 క్లాస్ అంటే ఒక క్లాస్లో 1 hour 1.5 hour మినిమం అంటే మినిమం 100 verses అండి. నేను వచనాలు చదివేదానికి పంపిస్తాను కదా, 100, 125, 200 verses అండి. లాస్ట్ 10th క్లాస్ 200 verses చదివి పంపించిండేది. అన్నీ రిలేటెడ్ టు జస్ట్ 1 టాపిక్, దేవుడి గురించి. అంటే దేవుడు అంత గొప్ప ఒక సబ్జెక్ట్, దానికంటే వేరే ముఖ్యమైన సబ్జెక్ట్ లేదు. దాన్ని అంత కన్ఫ్యూజ్ చేసి పెట్టేశారు ఎవరో, ఈ సైతాన్ వచ్చి క్రైస్తవ సంఘాలని కన్ఫ్యూజ్ చేస్తారు. దాని ఆ కన్ఫ్యూజన్ నుండి క్లారిఫై చేసేకి ఇట్ టుక్ మోర్ దాన్ 1000 verses కదా. అన్నీ కవర్ అయింది. అంత క్లియర్గా చెప్పండి. లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను, ఏదైనా కవర్ అవ్వకుండా ఉండేది ఏమన్నా ఉంటే చెప్పండి అంటే, కొందరు ఏమంటే ఆల్రెడీ కవర్ చేసిందే ఇది మాట్లాడండి, ఇది చెప్పండి అంటే ఆల్రెడీ ఏం చేస్తాము. అయితే వాళ్ళు ఏం చేయలేదు, చదవలేదు. నేను ఆల్రెడీ పార్ట్లో ఉంది, మీరేమంటారు, నేను మిస్ అయ్యాను అంటే అంత క్లియర్గా మనం చెప్తుంటే అర్థం చేసుకోకుండా వాళ్ళు బుద్ధివంతులుగా ఎలా ఉండేకవుతుంది. ఇప్పుడు ఎంతో జనకు వచ్చేది ఎవరండి, ఇప్పుడు పెండ్లి కుమారుడు, పెళ్లి చేసుకునే పెళ్లి కుమారుడు. పెళ్లి కుమారుడు ఎవరో, పెళ్లి కుమారుడు తండ్రి ఎవరో తెలీదు. ఆ డిఫరెన్స్ తండ్రిని చూసి ఏమి పెళ్లి కుమారుడు అనుకుంటే అవుతుందా? పెళ్లి కుమారుడుకు పెళ్లి కుమారుడు తండ్రికి ఏం తెలియదు, వాళ్ళకి తేడా వ్యత్యాసం తెలియదంటే వాళ్ళు ఎలాగ భార్య అయ్యాక
వాళ్ళు అర్హత పొందుతారు కదా. జ్ఞానం ఉన్న స్త్రీలుగా ఉండాలి, జ్ఞానంని సంపాదించుకోవాలి. దేవుడు ఇస్తున్నాడు, ఉంది కదా 8వ అధ్యాయంలో, జ్ఞానము నిన్ను పిలుస్తున్నది. దాన్ని వీళ్ళు డే బై డే ఏం చేయాలి ఆసక్తితో. అయితే చాలా జనము స్త్రీలే, కన్య స్త్రీలే, ఈరోజు మనం ఉన్న టైం అలాంటిది ఏమైపోయిందండి, టైం ఈజీగా డైవర్ట్ అయిపోతుంది. ఎంత నాలెడ్జ్ మా ఫింగర్ టిప్స్లో ఉంది, అయితే మనం ఈజీగా ఏం చేయొచ్చు, దాన్ని మిస్యూజ్ చేసుకోవచ్చు కదా. ఈరోజు ఎంత నాలెడ్జ్ ఉందండి మన చేతుల్లో కదా. దీంట్లో ఉన్న టెక్నాలజీ, శాటిలైట్స్ మూనుకు పంపించారు కదా, దాంట్లో కూడా లేదండి అంత టెక్నాలజీ ఈరోజు మన చేతిలో ఉంది. అయితే మ్యాక్సిమం అందరూ దేనికి యూజ్ చేస్తున్నారండి, ప్రజెంట్ ఎంటర్టైన్మెంట్ కొరకు కదా, ప్రయోజనం లేని కార్యం కొరకు. ఏదో ఒక కామెడీ ఉండొచ్చు, లేదంటే స్పోర్ట్స్ ఉండొచ్చు, లేదంటే ఇంకా ఏదో డ్యాన్సులు, అది చెడ్డ కార్యాలు కూడా ఉండొచ్చు. దానికి ఏం చేస్తున్నారండి. అయితే అదే టెక్నాలజీలో మనకేముందండి, ఎంత జ్ఞానం ఉందండి, ఎంత జనరల్ నాలెడ్జ్ మనము పొందుకోవచ్చండి కదా, ఎంత వెలుగు మనము పొందుకోవచ్చండి. అయితే ఈరోజు దొరికే 1 డే ఫ్రీ టైంలో అంత ఏం చేస్తున్నారండి, యూస్లెస్ పనికి రాని కార్యాలు చేసుకుని చాలా జన క్రైస్తవులు కూడా ఏమి చేస్తుంటారండి, అది స్క్రాల్ చేస్తామంటే ఏమీ లేదు దాంట్లో, ఇన్ఫినిటీ అంటారు, వస్తూనే ఉంటుంది, ఎండే లేదు. మనం స్టాప్ చేస్తే స్టాప్ చేయాలి. అలాగా దేవుని వాక్యం గురించి మీరు చదువుతూ పోతే ఎంత నాలెడ్జ్ వస్తుందండి. అయితే ఇప్పుడు ఇహలోక కార్యాలు టోటలీ వేస్ట్ అండి. సైతాను అలాగా చేసేసాడు లోకంని, టోటల్ డార్క్నెస్లో, నిద్రలో వాళ్ళని వేసేసారు. ఇప్పుడు ఏమేమి జరుగుతూ ఉంటేనో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు దేంట్లోనూ ఉన్నారు, దాంట్లో కదా. సో దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ ఏమండి, సినిమాస్ ఆంధ్రాలో చాలా ఫేమస్ కదా, మీకు తెలియదేమో. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఏమండి చాలా క్రేజీ ఫర్ ఏమండి పిక్చర్, మూవీస్కి ఏమంటారు, సినిమా కదా. ఇప్పుడు దాన్ని చూసుకుంటూ దానిలో ఫేవరెట్ లీడర్ ఏమండి, యాక్ట్రెస్ అనుకొని వాళ్ళ గురించి పోతా ఉంటే అది ఏమైనా 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్ ఇస్తుందండి, అది మీకు ఒక్క ఏమండి డ్రాప్ నూనె కూడా దాని నుండి ఒక్క ప్రయోజనం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఏం చేస్తే ఇంకా చీకటి నింపేస్తుంది, మా మనస్సు ఇంకా పాడైపోతుంది కదా. అది మాత్రం ఇది సీరియల్స్ ఉంది కదా. నేను అదే మాట్లాడుకొని వచ్చాను, మా దగ్గర టీవీ లేదు కాబట్టి ఆ టీవీ ఉన్నవాళ్ళు ఏమేమి చూస్తారని నేను సోదరుని అడుగుతూ ఉంటుంది. ఆయన కొందరు చూస్తారు, కొన్ని మధ్యలో చూస్తారు, కొందరు చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి మన సౌందర్ చెప్తా ఉండే, ఆయనకు టీవీ కంటే కొంచెం స్టోరీనే ఉంది. ఇరివే ఆ టీవీ చూస్తూ ఉంటే ఆయన ఎప్పుడైనా ఒక్కొక్కసారి చూస్తారు అంటే మీకు ఎలా తెలుసు అంటే టేస్ట్ చెప్పిన ఆయన గురించి నేను చెప్తా ఉన్నారు. అలాగా దానికి ఏమైనా ఒకవేళ అలవాటు అయిపోతే ఏమైందండి, అది ఒక్కటి చూస్తే నెక్స్ట్ ఏమవుతుందండి, ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమైంది మన సౌందర్య చెప్తారు కదా, అక్కడ వాళ్ళు చూస్తుంటే వాళ్ళు కొందరు ఏడ్చేస్తూ ఉంటారంట చూస్తున్నది. అది ఏమని సీరియల్ అని కూడా ఆ సీరియల్లో ఉన్న ఆ సమస్యలు వీళ్ళు అనుకునేస్తారు. అయ్యో పాపం ఏమైందో, చనిపోతారా లేదా, ఎవరిని మర్డర్ చేశారు, ఎవరికి అఫైరు, అన్నీ ఏమైపోతుందండి. దీన్ని చూసి ఆ ఒక్క లోకంలో ఏమైపోయారండి, టోటల్ మునిగిపోయారండి కదా. ఆ రీతిగా అయిపోయి ఈవెన్ కన్య స్త్రీలు ఏమైపోయారండి, ఫులిష్గా సగముకి సగము అలా ఉన్నారండి. సోదరి దానివలన మనం ఏం చేయాలి, మిడ్ నైట్లో ఏమైంది, ఒక కాల్ వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయెల్లో జరిగేది దానికంటే క్లియారిటీ మనకి సైన్ కావాలన్నా
అంత్యకాలం వచ్చింది అనే దానికంటే ఏం కావాలి? అదే కదా మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండింది. వార్ అవ్వాలా, ఇజ్రాయెల్ ఇరాన్ బాంబు అవుతుంది, అయినప్పుడు ఏమవుతుంది? ఇది వేరే పవర్స్ ఇన్వాల్వ్ అవుతుంది, అంతిమకి ఇది పోతుందని అదే మనం ఎక్స్పెక్ట్ చేసుకొని ఉంటుంది కదా. అదేలాగా అవుతుంది. ఈ 6 monthsలోనే ఏమైపోయింది? హౌ ద హోల్ వరల్డ్ ఈజ్ అగేన్స్ట్ ఇజ్రాయెల్ అని తెలిసింది. లోకమే ఇజ్రాయెల్కి విరుద్ధంగా ఉన్నారు, ఇంక్లూడింగ్ యూరోపియన్ కంట్రీస్లో, అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్. స్టార్టింగ్లో ఏం చేశారు? హమాస్ వచ్చి వాళ్ళపైన పడి వాళ్ళంతా హింస చేసినప్పుడు దాన్ని ఖండించారు. అయితే ఎప్పుడైతే ఇజ్రాయెల్ హమాస్ వదిలితే మళ్ళీ వాళ్ళు చేస్తారు, వాళ్ళని నిర్మూలన చేయాలని వాళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు అందరూ టిల్ట్ అయిపోయారు. ఒపీనియన్ ఎవరికి అయిపోయింది? సపోర్టు ఎవరికి? కాస్త ఎంతవరకు అంటే అమెరికానే సీజ్ ఫైర్ చేయండి, వార్ స్టాప్ చేయండి అంటే, వీళ్ళు వార్ స్టాప్ చేస్తే హమాస్ ఏమైనట్లు? మళ్ళీ వదిలేసినట్లు. ఇప్పుడు అన్ని కొట్టొనిచ్చి పాంబుది తల వదిలేస్తే మళ్ళీ ఏమవుతుంది? అది వీళ్ళు ఫినిష్ చేసేస్తాము అంటే దాన్ని ఫినిష్ చేయదు. ఫైనల్గా రాఫా అనే ఒక ఊరు చివరిలో ఉన్న నార్త్ బార్డర్లో ఉన్న రాఫా అనే దీంట్లో అందరూ లాస్ట్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు అటాక్ చేసి వాళ్ళని ఎండ్ చేయాల వార్ని అంటే దానికి ఎంత అపోజిషన్ అండి, ఎంత అపోజిషన్. అది అలాగా వాళ్ళు ఏం చేయాలా అని ఇప్పుడు ఏమైపోయారంటే ఐసోలేట్ అయిపోయారు. టోటల్గా ఇజ్రాయెల్ ఏమైపోయారండి, ఏమండి ప్రత్యేకంగా ఏకంగా ఒంటరిగా అయిపోయారండి. ఈవెన్ బెస్ట్ ఫ్రెండ్ అమెరికా కూడా వాళ్ళకి ఏం చేస్తుంది? స్టాప్ చేయండి, వారు చేయొద్దు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు ఎంత అటాక్ చేసి ప్లాన్ చేసి ఆ టనల్స్ మీరు చూసారు కదా, 500 kilometers అంత టనల్స్ అంతా వాళ్ళు టనల్స్కి వేసుకుని సిస్టమేటిక్గా వీళ్ళని అటాక్ చేస్తుంటే వీళ్ళు శత్రువులను ఏం చేయదు, మీరు నాశనం చేయదు, వాళ్ళని వదిలేయండి అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇలాగ మరలా మనం చేస్తామని ఆల్రెడీ చెప్తున్నారు వాళ్ళు. సో వాళ్ళని వదిలేయండి అని ఈ రీతిగా వాళ్ళు డెమాన్స్ట్రేషన్లు చేసుకొని లోకమంతా ఇజ్రాయెల్ని ఇప్పుడు ఒక తప్పు చేస్తున్నట్లు ఏం చేసేసారండి. మరి ఈ మధ్యలో ఇరాన్ ఏం చేసిందండి? బాంబు చేసింది. ఎంతండి? 300 డ్రోన్స్, మిజైల్స్, బెలిస్టిక్ మిసైల్స్, క్రూజ్ మిసైల్స్ వేశారు. డ్రోన్స్, మిజైల్స్ ఎంతండి? 300 ఫైర్ చేశారట. దాంట్లో వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు. ఏమంటే 99%ని అది ఎయిర్లోనే ఏం చేశారు? నాశనం చేశారు. అయితేనే కొన్ని పడింది. ఇప్పుడు వీళ్ళు ఏం రియాక్ట్ చేస్తారా అనేది ఏముందండి, ఎవ్రీ డే కదా. ఇప్పుడు అమెరికా, యూరోప్ వీళ్ళందరూ దీన్ని కండెమ్ చేశారు, మీతో ఉన్నాము. బట్ ఏం చెప్తున్నారు? మీరేమైనా ఇరాన్తో వార్ మొదలు పెడితే మేము చేరుకోము. అమెరికా బెస్ట్ ఫ్రెండ్ ఇజ్రాయెల్కి చెప్పేస్తున్నారు, వీఆర్ నాట్ గోయింగ్ టు బి డ్రాగ్డ్ ఇన్ టు దిస్ వార్. ఈ యుద్ధంలో మనము చేరుకున్నాం. బికాజ్ దే నో అది ఎంతకాలం. జస్ట్ గాజాలో పక్కన ఉన్న గాజా వాళ్ళని నాశనం చేసేకే 6 నెలలు పట్టింది. ఇంత ఇరాన్ ఆ ఏరియాలోనే చాలా పవర్ఫుల్. దాని మీద యుద్ధం స్టార్ట్ అయిందంటే ఇంకా ఎంత డ్రాస్టిక్గా ఉంటుందో తెలుసు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ అలోన్గా ఏం చేయాలా? వాళ్ళు డిసైడ్ చేయాలా యుద్ధం చేయాలన్నా చేయకుండా ఉంటే ఏమవుతుందండి? ఇరాను ఏమి చేయలేరు, నెక్స్ట్ మనము ఏం చేయొచ్చు. వాళ్ళు మీన్వైల్ ఇప్పుడు రాకెట్లు వేశారు కదా, అది ఆర్డినరీ ఏమండి మిజైల్స్. న్యూక్లియర్ మిజైల్స్ అంటే ఇజ్రాయెల్ ఎంత చిన్నదంటే అలాంటి 2-3 బాంబు పడితే చాలు ఇజ్రాయెలే లేకుండా అయిపోతుందండి, అంత చిన్నది. అప్పుడు వీళ్ళు ఏం చేయాల? కాపాడుకోవాలి కదా. సో దానికి ఇప్పుడు వీళ్ళు ఏం రియాక్ట్ చేస్తారు? వీళ్ళేమైనా వార్ చేస్తే వాళ్ళు మరలా రెసిప్రొకేట్ చేస్తారు. సో మరలా వీళ్ళ పక్కన బిగ్ పవర్స్ ఏమవుతుంది? చేరుకుంటుంది. సో ఈ వారు ఫైనల్ వార్గా, ఆర్మగెద్దాన్ వార్గా మారేదానికి ఛాన్స్ ఉందండి. ఎనీ డే ఇట్ కెన్ హ్యాపెన్. మీ న్యూస్ పేపర్ డైలీ ఫస్ట్ గ్లోబల్ న్యూసే చూడాలి. చూసినప్పుడు తెలుస్తుందండి ఆ పరిస్థితి. ఎవ్రీ డే ఎంత ఫాస్ట్గా పోతూ ఉందంటే ఆల్రెడీ ప్రాసెస్ ఏమైపోయింది, స్టార్ట్ అయిపోయింది.
కదా. ఇంకా కొంచెం ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం బిఫోర్ ఇట్ విల్ బి టూ లేట్ కదా. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు అని చెప్పేశారు, అప్పుడు రెడీగా ఉన్న వాళ్ళు ఏమయ్యారు, రెడీ. వీళ్ళు అప్పుడు పోయిన వాళ్ళు వచ్చే లోపల ఏమైపోయారు, వచ్చారు, డోర్ ఏమైపోయింది, తర్వాత వచ్చింటే టూ లేట్ అయిపోయింది. ఆ రీతిగా ఉందండి. ఇప్పుడు ఏ రీతిగా ఉందంటే మన నిద్ర చేసేవాళ్ళు ఏం చేసేలా, ఇప్పటివరకు ఒకవేళ ఏమంటే అంత క్యాజువల్గా తీసుకొని ఓకే అనుకొని ఉండిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలా, సీరియస్ అయిపోవాలా. మా పరిస్థితి గురించి, మా క్యారెక్టర్, మా ప్రేమ ఎలాగుంది, మనము ఆర్వి ఫిట్ ఏమండి, ఆయన భార్య అవుటకు అర్హత ఉందా, ఆ పెండిలో మనం పోయేదానికి మనకి అర్హత ఉందా అని చూసుకున్నాం కదా. ఏదంటే మనం ఇంకా ఆ బలహీనతలు పాపములు వదిలిపెట్టకుండా ఇంకా చీకటిలో ఉంటే వెలుగుకు ప్రవేశించలేము. నో ఛాన్స్ అండి. మమ్మల్ని మోసం చేసుకోకూడదు. పర్వాలేదు అనుకోండి. ఆ పాపము ఒక్క పాపం చేశాడని సేతాన్ని ఎక్కడి నుండి తరిమేశారు. ఇప్పుడు పాపంతోనే మన పరలోకం పోయేగవుతుందా, ఎలాగవుతుంది? దాన్ని జయించాలి. ఇంకా పాపంనే జయించేదే ఇంకా ఫస్ట్ స్టేజ్ అండి. ఇంకేం చేయాలా, రక్త సాక్షులు అయ్యేదానికి ఏమవ్వాల మనం కదా, అవ్వచ్చండి. లాస్ట్ వీక్ ఏమైందండి, ఒక బిషప్ ఇదేలాగా ప్రసంగం చేస్తుంటే దాన్ని ఏం చేస్తాడు, ఒకడు వచ్చి స్టాంప్ చేస్తాడు, కత్తి తీసుకొచ్చి కంటిన్యూస్గా స్టాంప్ చేస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు పోయి కాపాడుకున్నామంటే అంతే. సో కొన్ని ముస్లిం గురించి ఏదంతా దానికి ఏం చేయాలా, సిద్ధంగా ఉండాలా. మనము జీవమే పోతేనో ఏం చేయాలా, హ్యాపీగా ఉండాలా, ఇచ్చేకి రెడీగా ఉండాలా. అలా ఉండకుండా ఇంకా ఇక్కడ కంఫర్ట్గా ఉండాలా, ఇక్కడ హ్యాపీగా ఉండాలా, ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుని ఏమండి ఉంటే మనం ఫూలిష్ అయిపోతాం కదా. సో వాళ్ళు ఏమయ్యారు, నూనె లేని తీవటిలో, అంటే ఎంటీ లైఫ్. క్రిస్టియన్స్ లోపల ఏముండాలా, వెలుగు ఉండాలి. వెలుగు లేని క్రైస్తవులు ఏమండి, పరిశుద్ధత్వం లేని క్రైస్తవులు, ప్రేమ లేని క్రైస్తవులు, జ్ఞానం లేని క్రైస్తవులు, ఎంటీ క్రిస్టియన్స్ అయిపోయారు. బైబిల్లో ఈ ఎంటీ అని వస్తుంది కొన్ని ప్లేస్లో, లేకుండా అని చెప్పండి చూస్తాము. ఎగ్జాంపుల్, ఇది నూనె లేని దీవెటలు అయిపోయారు. అదలాగా ఏమైనా వస్తుందా మీకు మైండ్కి? మీరు ఎప్పుడు బైబిల్ తిప్పుతూనే ఉంటే అలా టక్కన వచ్చేస్తుందండి. బైబిల్ చదువుతూనే ఉండాలా, చెప్తూనే ఉండాలా. ఎప్పుడు దేవుని వాక్యం చెప్పేవాళ్ళకి బాగా అలర్ట్గా ఉంటారు, అన్నీ వచ్చిన ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే చెప్తూనే ఉంటారు కాబట్టి కదా. మీరు షేర్ చేస్తూనే నమ్మకం, స్పిరిట్ లేకుండా బాడీ ఏమైంది, డెడ్ బాడీ అయిపోయింది కదా. స్పిరిట్ అంటే ఏమండి, ఆత్మ లేని శరీరము, విశ్వాసం లేని మన ఏమండి, క్రియలు లేని మన విశ్వాసం. అలాగే ఇంకా ఎగ్జాంపుల్ చెప్పండి చూస్తాం. ఒక ప్లేస్ చెప్తారు, వెల్ వితౌట్ వాటర్ వస్తుందా? ఎక్కడ వస్తుంది? పేతురులో చూడండి, 1 పేతురులో 2 పేతురు 2:17 వస్తుందా? వీరు నీళ్ళు లేని బావులను పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘములై ఉన్నారు. ఏమండి, నీళ్ళు లేని బావులను, ఏమండి, నూనె లేని దీవెట్లో నీళ్ళు లేని ఏం ప్రయోజనం అండి? బావి ఉంది, బాగా పెయింట్ చేసి బాగా బావి అనే బోర్డు కూడా ఉంది, అయితే లోపల ఏం లేదు, ఏం ప్రయోజనం ఉందా? ఎన్ ఎంప్టీ వెల్ ఇస్ నో అట్రాక్షన్ టు ద థర్స్టీ అన్నారు. దాహంగా వచ్చిన వాళ్ళకి అక్కడ నీళ్ళు లేకుండా ఉంటే అది ఏమైనా ప్రయోజనమా? అలాగా మనము క్రైస్తువులు పరిశుద్ధత్వం లేకుండా, దేవుడు లేకుండా, దైవ భక్తి లేకుండా, ఒక వేషం మాత్రం వేసుకుని క్రైస్తువులని పేరు మాత్రమే పెట్టుకుంటే ఏమైనా ప్రయోజనమా? ఏమైనా ప్రయోజనమా? జ్ఞానము లేదు, ఎంటీ స్పిరిచువాలిటీ లేదు. ఏమంటే ఏముంది? లోక సంబంధమైన కార్యాలే ఉంది.
లోకం జనాలు స్పోర్ట్స్, టిక్ టాక్, ఆ వీడియో ఈ వీడియో చూసుకొని ఏమైపోయింది, లైఫ్ అంతా దానిలోనే నిండి ఉందండి. ఇంకా ఒక్క ఆత్మీయమైన ఒక ప్రయోజనము లేకుండా ఉంది. అలాగుంటే మనం ఏమైపోయాము, బుద్ధి లేని కన్యలు. ఇంకో ప్లేస్లో వస్తుంది ఇదేలాగా, నీళ్ళు లేకుండా మేఘము వస్తుంది, మేఘము, క్లౌడ్ వితౌట్ వాటర్ అండ్ ట్రీస్ వితౌట్ ఫ్రూట్. అసలు యూద 12. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయించు, తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జన మేఘములుగాను, కాయలు గాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగా. ఏమండి ఎలాంటి చెట్లు? కాయలు లేదు, పండు లేదు. ఏమండి ఫలాలు ఉండాలా కదా. పరిశుద్ధాత్మ అది ఫ్రూట్, రిజల్ట్. ఒక ఫలము లేదంటే యేసు ఏం చేస్తారు? ఫలంని ఎదురు చేస్తారు. ఒక్క ఫలము లేదు, ఏం చేస్తారు? శాపం ఇచ్చారు. అదేలాగా యేసు 2 రాకడలో ఫలాలు లేదంటే మా జీవితంలో పరిశుద్ధాత్మ ఫలము ఏమండి అంత ఉంది కదా, అదంతా లేదంటే మనము వేస్ట్, యూజ్లెస్. జస్ట్ ఏముంది, ఒక వేషం ఉంది, పేరుంది, ఏం లేదు లోపల, ఖాళీ, ఎంటీ కదా. స్టఫ్ లేదు, మ్యాటర్ లేదు, దైవ భక్తి లేదు. సోదర ఆలోచన చేసుకోండి. ఇప్పుడు 2000 సంవత్సరం నుండి సెలక్షన్ జరుగుతూ ఉన్నది యేసుక్రీస్తు భార్య అవటకు. ఏమండి అరుతల్లి కొరకు 2000 సంవత్సరం. ఎంత జనాలు ఆల్రెడీ జీవించి చనిపోయినారు. మా లైఫ్ టైం ఒకటే లైఫ్ టైం. ఎంత మంచి సేవ చేస్తేను, ఎలాంటి వ్యక్తిగా ఉంటేను లిమిటెడే కదా. ఎలాంటి గొప్ప వాళ్ళ అపోస్తులే వాళ్ళ టైం అయిన తర్వాత పోయినారు కదా. ఎక్స్టెన్షన్ ఏమి లేదండి. ఉన్న టైంలోనే మనం ఎంతవరకు దేవుని కొరకు జీవిస్తాం, ఎంతవరకు ఫలం ఇస్తాం కదా. ఎంత జనాలకి మనం సహాయకరంగా ఉన్నాం, వాళ్ళని ఎంత జనంని సత్యం మార్గంలో తీసుకొచ్చాం, ఎంత జన సత్యంలో ఉన్న వాళ్ళని ఇంకా బలపరిచినాము కదా. మమ్మల్ని మనమే రక్షించుకునేది మాత్రం ఇంకొకరికి ఏం చేయాలి? సాయం చేసి, హెచ్చరం చేసి వాళ్ళని కూడా రెడీ చేయాలి. అప్పుడు 2000 years నుండి ఆ ఒక సంఖ్య ఎంత మాత్రమే, లిమిటెడే కదా. యేసు భార్య అయ్యేవాళ్ళు ఎంత జన్మే? 1,00,000 అంతే. 2000 సంవత్సరం నుండి. ఇప్పుడు ప్రొద్దుటూరులో మీకు దొరికేస్తారు 1,00,000 పైన క్రిస్టియన్స్. ఈ సరౌండింగ్ ఏరియాస్లో లేదా 1,00,000 లేదా? ఈ జస్ట్ ఈ ప్రొద్దుటూరు, ఈ కడప డిస్ట్రిక్ట్లో ఎన్ని లక్షలు ఉంటారండి. అప్పుడు హోల్ ఆంధ్రాలో ఎంత ఉంటారు, అప్పుడు తెలంగాణ ఎంత, కర్ణాటక ఎంత క్రైస్తువులు ఉన్నారు, తమిళనాడు ఎంత ఉన్నారు, కేరళ ఎంత ఉన్నారు, హోల్ ఇండియా ఎంత ఉన్నారు, హోల్ వరల్డ్లో 33% క్రిస్టియన్స్ కదా. 8 బిలియన్లో 33% అన్ని క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు ఓకే, చాలా జనము వదిలేయండి క్యాథలిక్ అంట. అయితేనూ దేవుని ప్రేమించే వాళ్ళు ఎంత ఉంటారు ఇప్పుడే ఎగ్జిస్టింగ్. గత ఆ కాలంలో ఎన్ని మిషనరీస్లు కదా. వీళ్ళంతా జనాల్లో ఎంతే జనం సెలెక్ట్ అయ్యేది? 1,00,000. అప్పుడు కాంపిటీషన్ ఎలా ఉందండి? అంత ఈజీగా మనము పొందుకొనొచ్చా? అది అంత ఈజీగా ఉంది. అది క్యాజువల్గా మనం జీవించేసి సింహాసనం మీద ఎక్కేస్తాం అనుకుంటున్నారా? వాళ్ళు అనుకున్నా కదా, ఇది జెబెడీ పిల్లలు, నా కొడుకులు ఇద్దరిని, ఒకడు రైట్ సైడ్, ఒకడు లెఫ్ట్ సైడ్. మీరు ఏం అడుగుతున్నారు మీకు తెలుసా? నేను తాగిన గిన్నెలో మీకు నేను తీసుకున్న బాప్తిజము అలాగా మనము చేస్తున్నాము. యేసు ఒక జీవితం ఎలా ఉండింది ఆ రీతిగా టోటల్గా డెడికేషన్, కంప్లీట్ డెడికేషన్ చేసుకోవాలి. మన టైము, మన టాలెంట్. ఈ టాలెంట్ గురించి నెక్స్ట్ వస్తుందండి దాంట్లో.
నెక్స్ట్ తలంతు గురించి. 5 తలంతు, 2, 1 ఇచ్చిన వాడు ఏం చేశాడు? వచ్చినప్పుడు అందరిని అడిగారు, ఏమప్పా తలంతు ఏం చేస్తావు? నీకు ఒక జీవితం ఇచ్చాను, ఇంత సత్యం ఇచ్చాను, ఎంత క్లియర్ టీచింగ్ ఇచ్చాను, ట్రూ డాక్ట్రిన్స్ ఇచ్చాను, ఒక కంపారిటివ్ మంచి ఆరోగ్యం ఇచ్చాను, ఆహారం ఇచ్చాను, ఫ్యామిలీ ఇచ్చాను, నువ్వేం చేస్తావు? అడగారు కదా, తాళంతో ఏం చేస్తావు? నేను ప్రభువా నేను బాగా సంపాదన చేసి బాగా ఇల్లు కట్టినాను, డూప్లెక్స్ కట్టినాను అంటే అది నీ కొరకు చేసుకుని నా కొరకు ఇదంతా మట్టి కార్యాలయం, మట్టిలో ఏమైపోతుంది ఉండే వరకు ఇదంతా. అదే నాకు వయసు అవుతా ఉంది కదా ఇప్పుడు, రియలైజ్ అవుతా ఉన్నాను, చాలా రియలైజ్ అవుతా ఉన్నాను. మనము కొనుక్కుంటాము కదా, ఎంత ఆశతో కొనుక్కుంటాము. 10 years తర్వాత దానికి ఏమైనా వాల్యూ ఉంటుందా? అసలు వేస్ట్ అంటాము కదా. సోదరి అలాగ అన్నీ పోతుంది కదా. మనం చనిపోయినప్పుడు ఏదీ ఉండదు. ఇప్పుడు ఈ లైఫ్కి పాస్ చేసేకి ఎంత కావాలో అంత. అప్పుడు ఏం చేయాలనిపిస్తుందంటే మన రిక్వైర్మెంట్స్ మినిమం చేసేసుకుని ఎంత కావాలో గివ్ అస్ దిస్ డే ఆర్ డైలీ. ఈరోజుకి ఏం కావాలా? ఆహారము, వస్త్రము ఉంటే చాలు కదా అన్నారు పౌలు. ఎందుకో అంత కూడా లేకుండా ఉంటే దేవుని పని చేయలేము. సో అంత మినిమం చేసేసుకొని మిగతా మ్యాక్సిమం ఏం చేయాలా? దేవుని మహిమ కొరకు. ఇప్పుడు అందరూ నాలాగా 24 hours స్టడీ చేసుకొని ప్రీచింగ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని ఉండలేరు. ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్ కాలింగ్ ఉంటుంది. మీరు పోయి సంపాదన చేస్తారు, ఓకే, అక్కడ పోయి 8 hours చాలా కష్టపడి అంత కష్టపడి సంపాదించంటే మీ కొరకే మీరు యూజ్ చేసుకుంటే అప్పుడు దేవునికి ఏమి లేదు, దేవునికి పని చేసినట్లు. అయితే ఆ ఒక సంపాదనలో దేవుని పని కొరకు మీరు ఇచ్చినప్పుడు అది మీరు అక్కడ పోయి పని చేసేది కంప్యూటర్లో ఉండొచ్చు, లేదంటే వేరే పని ఉండొచ్చు, బట్ అది ఏమైపోతుంది? దేవుని కొరకే పని చేసినట్లు ఉంటుంది కదా. కొరత ఉన్న వాళ్ళకి ఇచ్చేది, సహాయం చేసేది, సోదరులకి, ఇదంతా చేసినప్పుడు అదంతా యాడప్ అవుతుంది. నువ్వు నా డ్రాప్ బై డ్రాప్ ఏమవుతుందండి? వెలుగు దేవునిలాగా అయిపోతారు కదా. చెప్పారు కదా మీ వెలుగు ఎలా ఉండాలా. అప్పుడు దాన్ని చూసి ఏం చేయాలా? దేవుని ఏం చేయాలా? అలా ఉండాలండి కదా. సోదరు, మాకు ఇచ్చిన టాలెంట్లో ఈ లైఫ్లో మ్యాక్సిమం దేవుని మహిమ కొరకు మనం వాడుకోవాలి. ప్రతిదినం నేను అదే ప్రతి లేచిందే ఈరోజు ఒక ప్లాన్ పెట్టుకుంటాను, ఇంత మెయిన్ వర్క్ నేను ఇది చేయాలని. అది మెయిన్ వర్క్ మార్నింగ్లో ఫ్రెష్గా ఉన్నప్పుడు పోయి చేస్తాను. మధ్యాహ్నం అయ్యేప్పుడు డల్ అవుతుంది, భోజనం చేసి కొంచెం రెస్ట్ తీసుకుంటాం. తర్వాత లేచి మళ్ళీ ఫ్రెష్గా ఉంటాను, ఒక టీ తాగి అదేముందో పని ఫినిష్ చేసేస్తాను. తర్వాత హ్యాపీ. తర్వాత ఏమైనా వేరే కార్యం ఉంటే అది కూడా యూస్ఫుల్గా ఉండేది. మన టీచింగ్కి, మన ఆత్మిక జీవితానికి చాలా యూస్ఫుల్ అయినది మనకేమవుతుందండి, దొరుకుతూ ఉంటుందండి. దాన్ని చూసేది, వినేది, అలాగా మనం చేసుకొని పడుకునేప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే ఈ రోజులో ఇంత యూస్ఫుల్ చేస్తాం. దాంట్లో వేరే కార్యాలంతా వేస్టే. దేవుని కార్యం కొరకు చేసింది అట్లీస్ట్ ఇదేదో ఒక మంచి, ఎవరి దగ్గర విజిట్ చేశాను, ఎవరితో మాట్లాడాను, ఎవరికో ఏమైనా చేశానంటే దాంట్లో ఈ డే ఏమైంది? యూజ్లెస్గా ఏమవ్వలేదు, పోలేదు అని ఎవ్రీ సింగిల్ డే మనము ఆలోచించుతూ ఈరోజు నన్ను దేవునికి మహిమ తీసుకొచ్చాను. దాంట్లో ఇంకొక విషయము, ఏదైనా ఒక శోధన జయించాను, ఈ కార్యము నేను ఈ విషయంలో నేను ముందులాగా చేయకుండా, రిపీట్ చేయకుండా దాన్ని ఓవర్కమ్ చేశాను, అదొక సాటిస్ఫాక్షన్ కదా. బాగా ప్రార్థన చేసి, ఏమీ చేసేదానికి మీకు మూడ్ లేదంటే ప్రార్థన చేయండి, స్టార్ట్ చేయండి. అందరికీ ప్రార్థన చేసుకుని పోతా ఉంటే ఎంత టైము అలాగే ఏమైపోతుందండి కదా. సమ్టైమ్స్ నేను సోదరుల దగ్గర ఎవరిదన్నా ఒకరితో మాట్లాడతాను. నా దగ్గర మాట్లాడే వాళ్ళు ఎవరు మాట్లాడితే 1 hour మినిమం మాట్లాడతారండి, రేర్గా మాట్లాడతారు. కాబట్టి ఎప్పుడూ టైం ఉండదు. టైం ఉన్నప్పుడు ఏం చేస్తాము? సో ఒక ఎంకరేజ్మెంట్ చేసినట్లు. సో ఏదో రీతిగా అలాగ మనము రియలైజ్ చేసుకోవాలి, దేవుడు నాకు ఇంత జ్ఞానం ఇచ్చాడు,
ఇంత ఆరోగ్యం ఇచ్చాడు, నాకు ఇంత సౌకర్యం ఇచ్చాడు. దీన్ని నేను ఏ రీతిగా నేను దేవుని కొరకు యూజ్ చేసుకోవాలి, ఏ రీతిగా నేను బుద్ధిగల కన్యగా ఉండాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ లోకముతో మనము వ్యభిచారం చేసుకోకు. లౌకిక స్నేహము దేవుని ముందు వ్యభిచారం, అంటే లౌకిక స్నేహం నుండి మనము దూరంగా ఉండాలా. క్రీస్తు కొరకు ఒక ఏమైనా కన్యగా ఉండాలా. అయితే బుద్ధి లేని కన్యగా ఉంటాను. తర్వాత వచ్చినారు కదా వాళ్ళు కన్యలే, బట్ ఏమైపోయారు, దేన్ని మిస్ చేసుకున్నారు? బ్రైడ్ అంటే పెండ్లి కుమార్తె ఛాన్సు వాళ్ళకి. తర్వాత ఏం చేస్తారు దేవుడు? ఒక ఈ లోక కష్టం వస్తుంది కదా, దాంట్లో వదిలేస్తారు. దాంట్లో వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు తప్పుల్ని రియలైజ్ చేసుకుని వాళ్ళు ఏమవుతారు? రెండో స్థానంని పొందుకుంటారు. అయితే మెయిన్ ఏం చేశారు? దానివల్ల ఎవ్రీడే మనం రియలైజ్ చేసుకుని యేసు ప్రభు చెప్పిన మాటలు మనం ఇప్పుడు రైట్ నౌ ఉన్న పరిస్థితి ఏమండి. ఆ రోమన్లో ఫినిష్ చేసేది అక్కడ రోమ్లో 13 ఏముంది అక్కడ 11 నుండి. మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకును వేదైనదని తెలుసుకొని అలాగూ చేయండి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ఉందా? విశ్వాసించేది మొదటి కంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉన్నదా? ఇది పేతురు చెప్పి ఎంతకాలం అయిందండి? 2000 సంవత్సరం. అంటే ఆయన ప్రవక్తగా చెప్తున్నారు, మన గురించి చెప్తున్నారు, మా లైఫ్ గురించి కదా. ఇంకా వస్తారు, ఎప్పుడు వస్తారో అని అందరూ నిద్ర చేసేస్తారు కదా. అయితే ఇప్పుడు ఏమైంది? వచ్చేది రావాలి కదా డెఫినెట్గా. ఇక్కడేముంది? పారబుల్స్ ఉపమానంలో ఏం చూస్తారు? ఎవరు వచ్చారా? రావాల్సిందే. లేట్ అయింది, క్యాలిక్యులేషన్ చేసుకుని అదంతా ఫెయిల్యూర్ అయింది. అయితే ఫైనల్గా వస్తారు. ఆయన చెప్పినట్లే ఆయన గురించి కన్యాస్త్రీకి పుట్టారు, చెప్పినట్లే బలి ఇచ్చారు, చెప్పినట్లే 3వ రోజు కదా అదేలాగా చెప్పినట్లే మరలా వచ్చిన వెంటనే మన పరిస్థితి ఏమైపోతుంది? ఇన్స్టెంట్గా మారిపోతుంది కదా. మన ఈ కరప్ట్ బాడీ ఏమండి, బలహీనమైన శరీరం ఏమైపోతుంది? మహిమ గల శరీరంగా మారిపోతుంది కదా. ఇప్పుడు లౌకిక జనాలు, బుద్ధి లేని వాళ్ళు ఇంకా ఫోన్లు, ఐఫోన్ కొనాలా, ఏమండి గ్యాడ్జెట్స్, ఇయర్పాడ్స్, కార్లు ఇలాగ అనుకుంటున్నారు. 100 years బ్యాక్ కార్ ఎవరైనా మీకు ఇస్తే మీరు వాడతారా? యూజ్లెస్ కార్ కదా అది. ఇంకా టైం పోతా ఇప్పుడు ఉన్నదంతా ఏమైపోతుంది? వేస్ట్ అయిపోతుంది. ఫ్యూచర్ది మనకి నిత్యముగా యూజ్ అయ్యేంత ఆశీర్వాదం మనకి 1 సెకండ్లో ఇచ్చేస్తారండి. ఈరోజు చాలా జనం టైం వేస్ట్ చేస్తే దేంట్లో తెలుసా? ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు ఎక్కువ వెయిట్ రిడక్షన్ విషయంలో, వెయిట్ ఎలా తగ్గించేది, ఎలా డయట్ చేయాలా, ఇది తినవచ్చు, ఇది తినకూడదు, ఏమండి ఇదే కదా. ఎంత టైం ఇస్తామండి మనము? అది అలాంటి వీడియోలు ఎన్ని వస్తూనే ఉంటుంది. ఇది తినండి, ఇది తినదు కదా. దాని గురించి ఎక్కువ ఏం చేస్తూ ఉంటారు. అయితే ఆత్మీయంగా అంత జాగ్రత్త. బాడీ ఎలా ఉంటే ఏమండి, ఆయన వచ్చినప్పుడు బాడీని ఏమైపోతుంది? బాడీ వెయిట్ అంతా ఏమైపోతుందండి కదా. కంప్లీట్ మారిపోతుంది కదా. సో డోంట్ కేర్ అబౌట్ ద అవుట్వర్డ్ కదా. అవుట్వర్డ్ ఎలాగుంటే, మా అక్క దుబాయ్ పోయి వచ్చారు, అక్కడ వచ్చారు కదా టూరిస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దుబాయ్లో మార్చారు, ఎవరిని చూస్తేనో ప్లాస్టిక్ సర్జరీ, లిప్ వరకు, నోస్ వరకు, ఏమండి ఇంప్లాంట్స్ అన్నీ ఏమండి ఆర్టిఫిషియల్ వేసుకొని అంత స్టైలిష్గా ఏం చేస్తున్నారు చూస్తేనే తెలుస్తుందంటే వీళ్ళు మనం వేరేలాగా ఉన్నాము, వాళ్ళంతా ఎలాగున్నారు. డబ్బులు ఖర్చు పెట్టి ప్లాస్టిక్ సర్జరీ, కొంచెం ముక్కు ఇలాగుంటే అదాన్ని ఏం చేసేది అన్నీ. దీనికి ఎంత ముఖ్యత్వం ఇస్తారండి, ఎంత డబ్బు ఖర్చు పెడతారు దాన్ని మెయింటైన్ చేసేకి. ఎంత అండి, ఎలా ఉంటే ఏమి మట్టికి పోయవలసిందే కదా. దాని గురించి ఎందుకండి? యేసు ప్రభు వచ్చిన ఒక క్షణంలో ఏం చేసేస్తాడండి,
దేవదూతల కంటే ఎంత ఎక్కువ పేరుని పొందుకున్నారు కదా యేసు. ఆయనకి భార్యగా వచ్చేస్తామంటే అప్పుడు ఏ లెవెల్లో ఉన్నాం మనము? దేవదూతల కంటే కదా సోదర సోదరి, ఆ లెవెల్ పైనగా మన ఆలోచించాల. కింద ఉన్నదాన్ని ఏం చేయొద్దు, పైన ఉన్నదాన్ని వెదుకడి. దాని మీద యేసు తండ్రి యొక్క అది మనసు పెట్టి తండ్రి రైట్ హ్యాండ్కి వెళ్ళిపోయినారు. మన చేతిలో ఉన్న యేసు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు మమ్మల్ని అక్కడ తీసుకొని, దానివల్ల దాని మీదే మన దృష్టి ఉండాలా, ఫోకస్ ఉండాలా. దాని కొరకే మన టైం అంతా ఏం చేసేలా యూజ్ చేసుకొని మనము ఉండాలా. తర్వాత మనము విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకున్నాము. అగ్నితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు. ఏమండి అల్లరితో కూడిన ఆటపాటలైనను. ఇదే అండి ఫుల్గా సోషల్ మీడియాలో ఏమండి, అది ఏదో ఒక మ్యూజిక్ వేసేస్తారు, డ్యాన్సులు. ఏమండి ఎవరు చూస్తేనో ఆ మ్యూజిక్ వేసేది, డ్యాన్స్ చేసేది, ఒక్కొక్కలాగా ఒక్కొక్కది. మళ్ళీ అది ఎలా ఉంటుంది ఆ మ్యూజిక్ అంటే క్యాచింగ్, ఒకసారి చూస్తే మైండ్కి ఏమైపోతుంది, అలాగే ఫిక్స్ అయ్యి అది బ్యాక్గ్రౌండ్ అంతా అదే మ్యూజిక్ వేస్తూ ఉంటారు. ఇక్కడ ఏదో కుక్క డ్యాన్స్ ఆడుతూ ఉంటున్నా దానికి అదే మ్యూజిక్ వేస్తూ ఉంటారు. మనకి ఆ వింటుంటే అలా క్యాచ్గా ఉంది. అంత టాలెంటెడ్గా ఉన్నారు కదా వాళ్ళందరూ, దాంట్లో యూజ్ చేస్తారు. కాబట్టి ఈ ట్రెండ్ ఏమవుతుందంటే మనము అలాగే వచ్చేది ఈ ఫోన్లో. అప్పుడు ఏం చేసేది, అక్కడ వస్తుంది కదా షోలెస్ అని, హైడ్ అని, అలా చేసుకునే పోతామంటే అది మిస్ అయిపోతుంది. తర్వాత రాదు. యాక్చువల్లీ చూస్తూ పోతే ఏమవుతూ ఉంటుంది, కొన్ని మాత్రము టోటల్గా మీరు అవాయిడ్ చేయాలి. కొన్ని ఉంటుంది సైన్స్ గురించి, అస్ట్రానమీ గురించి, హెల్త్ గురించి కూడా ఓకే, స్పిరిచువల్లీ దాన్ని మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. దాన్ని చూసి దేవుని ఇంకా మహిమపరచవచ్చు కదా. గెలాక్సీలు ఏమండి, యూనివర్స్ గురించి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కదా. ఈ మన సైన్స్ వరల్డ్లో ఇదంతా చూసి మనం దేవుని మహిమపరచవచ్చు. దానివల్ల మనం ఏం చేసుకోవాలా, మన చేతిలో ఉందండి కదా. ఫోన్ యూజ్ చేయకుండా ఉండలేము, కావాలా మనకి. అయితే బాగా ఏం చేసుకోవచ్చు, సద్వినియోగం చేసుకోవచ్చు. అలా వేసి వదిలేసి అలా బైబిల్ చదువుతూ ఉంటుంది, ఏమో పని చేస్తూ ఉంటారు, వినొచ్చు కదా. అలా వాక్యం ఎన్ని మెసేజెస్లు అండి, మన సంఘంలోనే ఎన్ని మెసేజెస్ కదా. ఒక్కటి మిస్ చేయకుండా ఏం చేసుకుండా ఉండొచ్చు. మైండ్ ఏమవుతుంది, వింటూ విశ్వాసం ఏమవుతుంది, పెరుగుతుంది. అదే మీరు సినిమా చూస్తూ ఏం పెరుగుతుంది, పాపకార్యాలు, లౌకిక స్టైళ్ళు, వాళ్ళే హీరోస్ అయిపోతారు. దాన్ని వదిలేసి మీరు దేవుని పక్క టోటల్గా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. వాళ్ళని చూస్తే ఒక అసహ్యం అయిపోతుంది మనకి కదా. వాళ్ళు ఏం చేస్తేనే మనకు ఒక కేరే చేసుకోము, అలాగైపోతుందండి. అలాగా మనం ఏం చేయాలి, కల్టివేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమేమో చదవమో ఫినిష్ అన్నితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు. ఏమండి మత్తు అన్నారు, మత్తు అంటే ఏమండి, అలవాటు ఉందా? మత్తు అలవాటు ఉందా అంటే ఫుల్లా సాబర్నెస్ అంటే ఇప్పుడు ఈ దేని మత్తు వచ్చేసిందండి. ఎవరు చూస్తేనే ఏమండి, రాత్రి పగులు ఏమండి కదా. అదంతా కొంచెం అవాయిడ్ చేసి, కొంచెం కాదు మ్యాక్సిమం అవాయిడ్ చేసి దాన్ని యూజ్ చేసుకుని ప్రాపర్ విధిగా యూజ్ చేసుకుని మా లైఫ్ ఈ షార్ట్ లైఫ్లో మ్యాక్సిమం ఏం చేయాలి, మనము ఫలం ఇవ్వాలా. ఎందుకంటే నెక్స్ట్ మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మచ్చరమైనను లేకయు. కలహమైనను మచ్చరం అంటే ఏమండి, జెలస్, ఫైటింగ్, ఆఫీస్లో, ఇంట్లో ఏమిటి, పక్క నైబర్స్తో ఏమిటి, సంఘములో ఒకరితో ఒకరు ఏమండి సమస్యలు పెట్టుకొని, అసూయలు, ద్వేషాలు, అది కూడా వేస్ట్ అండి. మన బుర్ర పాడు చేసేస్తుంది.
అదే ఆలోచన చేసుకొని అదే ఉంటే ఇప్పుడు దాన్ని ఏం చేసేలా ఫర్గివ్ చేసి మన్యం చేసి వదిలేలా. దేవునికి వదిలేయాలి. దేవుడు తీర్పు చేస్తాడు. ఒకరోజు తీర్పు రోజు అప్పుడు ఎవరు కరెక్ట్ ఎవరు తప్పని మనం తప్పు చేసింటే ఇప్పుడే మనం ఒప్పుకొనేస్తే అప్పుడు మనకేం ఉండదు, తీర్పు ఉండదు. దేవుని చేతిలో కొంచెం చూడండి, ఫ్యూ మంత్స్ చూడండి, 1 year లోపల చూడండి, అన్నీ సెటిల్ అయిపోతుంది. దేవుడు తీర్పు చేస్తాడు, కొంచెం డిలే చేస్తాడు. ఎందుకో మారు మనసు పొందాలి. తప్పు చేసేవాళ్ళు రియలైజ్ చేసుకోవాలని వాళ్ళకి టైం ఇచ్చే కొరకు కొంచెం డిలే చేస్తారు. అయితే వాళ్ళు చేసుకోలేదంటే దేవుడు బాగా వాడికి శిక్షణ కూడా ఇస్తారు. దానివల్ల మన ఇదేమి మనం ఫర్గివ్ చేసి నేను మీద కాన్సన్ట్రేట్ చేయాలా. స్పిరిచువల్గా మన డెవలప్మెంట్ గురించి, సంఘం గురించి, వేరే వాళ్ళ గురించి, దేవుని రాజ్యం గురించి మనము కాన్సన్ట్రేట్ చేసుకుని పోలా. తర్వాత మర్యాద అంటే హానెస్ట్లీ, లెట్ us వర్క్ హానెస్ట్లీ యాస్ ఇన్ ద డే. హానెస్ట్ అంటే నిజాయితీగా, లోపల ఒకటి పైన ఒకటి, ఏమండి అలా వద్దు. అన్ని డీలింగ్స్లో స్ట్రైట్ ఫార్వర్డ్, అబద్ధాలు వద్దు, ఎక్స్ట్రాలు వద్దు, ఉన్నది ఉన్నట్లు యేసు చెప్పిన మాటలు అలాగే మనం చేసుకుని వెళ్ళిపోవాలి. తర్వాత ఏమండి యేసుక్రీస్తుని ధరించుకోవాలి. యేసుని ఏం చేయాలా, ఆయన క్యారెక్టర్, ఆయన గుణంలో ధరించు. నార్మల్గా న్యాచురల్గా దానికి ఆపోజిట్గా ఉన్నాము. మనం ఏం చేయాలా, ఎంతవరకు డే బై డే ధరించుకోవాలంటే ఫోటోషాప్ చేసుకొని ఫోటో ఎడిటింగ్ చేస్తారు కదా. మన సోదరుడు ఒకడు యేసు ఇలా అంటుంటే యేసు ఫేస్ తీసేసి ఈయన ఫేస్ వేసేసి ఏమంటే యేసులాగా మారాలన్నారు కదా, అందుకే డీపీలో ఏం చేసేసుకున్నారు. అలా కాదండి, ఏం చేయాల, లోపల మన గుణం ఏమవ్వాలా, ఎంతవరకు ఆయనలో ఉన్న ఓపిక మనలో ఉంది, క్షమించుట మనలో ఉంది, ప్రేమించుట మనలో, పరిశుద్ధము. దేవుడికి అన్నీ లోబడారు కదా, దేవుడు చెప్పింది అంత ఎంత కష్టమైనను ఆ గిన్నెలో టోటల్గా తాగారు. లేదండి అలాగా మనం ఆయన చెప్పింది ఎంత కష్టమైతేనో మనము చేసేస్తాము. అప్పుడు ఏమండి తర్వాత ఏమండి ఏం ఆలోచన ఎప్పుడు శరీరం గురించే ఆలోచన చేసుకుని ఉంటుంది. ఆత్మీయంగా ఆలోచన చేసుకుని ఉంటే మన వయస్ ఏమండి బుద్ధి గల కన్నీలుగా మనం రెడీగా ఉంటే ఆయన వస్తారు. ఏమండి దాన్ని ఆ టైం ఎంతో ఆ రీతిగా జీవించేలాగా దేవుడు తానే సాయం చేసుగాక. మరి సోదర సోదరి మన లోతైన బైబిల్ స్టడీ అందరూ ఫాలో అవుతున్నారు అనుకుంటా. చాలా శ్రమపడి మనం చేస్తున్నాము. దాని కొరకు ప్రార్థన చేయండి, మీ ఫ్రెండ్స్కు దాన్ని షేర్ చేసుకోండి. ఇంకా రాబోయే క్లాసెస్లో మనము అన్నీ సిద్ధం చేస్తున్నాము, దాని లిటరేచర్ అంతా కూడా దాని గురించి మీ ప్రార్థనలో నాకు చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రార్థించుదాము. అత్యంత కృపామయుడును మహోన్నతుడును సర్వశక్తివంతుడైన మా తండ్రి, సమస్త ఘనతయు మహిమయు ప్రభావం స్తుతులు స్తోత్రం నీకే కలుగును కాక తండ్రి. తండ్రి దేవ, మరి మంచి దినం మాకు అందరికీ అనుగ్రహించేందుకు నీకు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. మరి సహోదరుని, మరి అనేక మంది సహోదరులని ఇక్కడికి చేర్చి తండ్రి నీ వాక్యం వినే భాగ్యం అనుగ్రహించినావు తండ్రి. నీకు వేలాది స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని పేరున ఆశీర్వదించమని వేడుకొంచు ఈ చిన్న విన్నపం నీ ఒక్కడే కుమారుడు మా యొక్క ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామమున బ్రతిమాలి వేడుకొంచున్నాము స్వామి.